भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ओम शांति शांति शांति। ओम परमपिता परमात्मा। ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. అథ మహాభారతం శాంతి పర్వం. శాంతి పర్వంలో ధర్మరాజు యుధిష్ఠిరుడు యుద్ధములో స్థిరంగా ఉండేవాడు. యుధిష్ఠిరుడు ధర్మరాజు యొక్క పశ్చాత్తాపం, విరక్తి, వైరాగ్యం కూడా. ఇది ఒక రకమైన వైరాగ్యం, నిజమైన వైరాగ్యం, వివేక వైరాగ్యం కాదు, అవివేక వైరాగ్యం. ఇందులో ఈ శాంతి పర్వంలో ముఖ్యంగా కర్ణుని విషయం రావడం, ఆ సందర్భంలో కర్ణుడు చేసినటువంటి పని, ఏ పని అది? కర్ణుడు చేసిన పని ఏం పని? అధర్మం అని తెలుసు, ఎందుకు అటువైపు ఉన్నట్టు, కౌరవుల వైపు. దుర్యోధనికి మాట ఇచ్చాను. ఏ మాట? అర్జునుతో యుద్ధం చేస్తాను. ఒకటి. ఎందుకంటే అవమానం జరిగింది పోటీలో, యుద్ధ కళలో. నీవు క్షత్రుడు కాదని, నీవు రాజకుమారుడివి కాదు, కాబట్టి నీకు పోటీ చేసే అధికారం లేదు, యోగ్యత లేదు. పాండవులు, కౌరవులు గురువుగారి దగ్గర యుద్ధం నేర్చుకుంటారు, యుద్ధ కళలు నేర్చుకున్న తర్వాత పోటీ జరిగిందనమాట. ఎవరు ఇందులో వీరుడు, శూరుడు అనే విషయంలో. అప్పుడు దుర్యోధనుడు అధికారం లేకుండా అంగరాజ్యం ఇచ్చాడు. అంగరాజ్యం ఇచ్చినందుకు కర్ణునికి ఏమేర్పడ్డది? ఒక బాధ్యత అయిపోయింది. లొంగిపోయినాడు. కర్ణుని మాటలు ఏ మాటలు అంటారు? ఉప్పు తిన్న మాటలు అంటారు. కర్ణుని మాటలు ఉప్పు తిన్న మాటలు. ఉప్పు తిన్న మాట ఎలా ఉంటుంది? అంత ఉప్పు తింటే కర్ణులాగా ఉండడమా? అధర్మం చేయడమా? ఉప్పు తిన్న మాట అంటే లంచం మాటలు అన్నమాట. లంచం తీసుకున్నందుకు పని చేయాల్సిందే, తప్పుడు పని చేయాల్సిందే. ఈ రోజులో అధికారులు అదే చేస్తారు. లంచం తీసుకుంటారు, తప్పుడు పని చేస్తారు. ఎవరైనా లంచం, కర్ణునికి లంచం ఇవ్వడం అయింది. అంగరాజ్యం అది ఉప్పు అయిపోయింది. ఉప్పు తిని కర్ణుడు చేసినటువంటి వ్యవహారం తప్పు. ఉప్పు తినడమే తప్పు నిజానికి. ఆరోగ్యపరంగా ఉప్పు ఎక్కువ తినడం తప్పు, ఆరోగ్యానికి ముప్పు అది. ఉప్పు తిన్న మాటలు ఇలాగే ఉంటాయి కర్ణుల్లాగా. కర్ణుల్లో ఇటువంటి ద్వేషము, కసి పెరగడానికి కారణం ఏమిటి? కర్ణుల్లో ఈ ద్వేషం ఎందుకు కలిగింది?
ఆ కసి ఎందుకు ఉంది? చెప్పండి ఎవరైనా. కర్ణుడు అలా మారడానికి కారణం ఏంటి? కర్ణుడు నిజంగా చెడ్డవాడా? దానవీరుడు మరి, దానవీర శూర కర్ణుడు, దానుడు వీరుడు శూరుడు కర్ణుడు. అటువంటి కర్ణుడు అధర్మం అని తెలుసు, అక్కడెందుకున్నాడు? ఏం జరిగింది? కారణం ఏమిటి? చెప్పండి ఎవరైనా. మాట ఇచ్చాడు కదా గురూజీ దుర్యోధనుడికి, ఎప్పుడు నీ అండగా ఉంటానని. సో వచనబద్ధం అన్నట్టుగా నాకు మాట ఎందుకు ఇచ్చాడు? అంగరాజ్యం ఇచ్చి యువరాజుని చేశాడు, రాజుని చేశాడు కాబట్టి అప్పుడు పోటీ చేయడానికి యోగ్యత, అర్హత వచ్చింది. సూతపుత్రుడని అవమానిస్తారు గురూజీ. సూతపుత్రుడిని అవమానించడం జరిగింది. రాధా పెంచినాడు రాధేయుడు, రాధ సూతుని భార్య. చెప్తున్నాడు, చిన్నగా వస్తుందేమో. ఎవరు మాట్లాడేది? మ్యూట్లోనండి. కృష్ణానంద్ గారు మ్యూట్లోనండి. కృష్ణానంద్ గారు మ్యూట్లోనండి. కృష్ణారెడ్డి గారు. సూతపుత్రుడు ఎందుకు అనాల్సి వచ్చింది? నిజంగా సూతపుత్రుడా? నిజంగా రాధేయుడా? రాధపుత్రుడా? రాధ అంటే కృష్ణుని మేనత రాధ కాదు, ఈ రాధ వేరు. ఎందుకు సూతపుత్రుడు అయ్యాడు? ఎందుకయ్యాడు? కర్ణుని పెంచుకున్న వాళ్ళు సూతులు అని చెప్పేసి సూతపుత్రుడు అన్నట్టు. కర్ణుని ఎందుకు పెంచుకోవాల్సి వచ్చింది? గంగా నదిలో కుంతిదేవి వదిలేసింది కాబట్టి. గంగానద కృష్ణది ఏ నదిన పర్లేదు, ఎందుకు అలా జరిగింది? అసలు విషయం పట్టుకోండి, ఎందుకు అలా జరిగింది? అక్కడ ఎందుకు పెరగాల్సి వచ్చింది? కుంతిదేవికి వివాహం జన్మించారు కదా అందుకు. ఏంటమ్మా? కుంతిదేవికి వివాహం కాకముందే జన్మించాడు కదా. కుంతిదేవి పెంచుకోవచ్చు కదా, అప్పుడు అది సమ్మతమే. కర్ణుడు సమాజం ఒప్పుకునే వ్యవహారం అది. నియోగం ద్వారా సంతానం కావడం అనేది నియోగం పద్ధతి ఉంది, వైదికమే, ధర్మమే. అప్పుడు అలాగంటే వీళ్ళందరూ కూడా నియోగమే కదా. ధర్మరాజుడు, భీముడు, అర్జునుడు, అందరూ, నకులుడు, సాధి అందరు నియోగమే. అందరు నియోగం ద్వారానే పుట్టిన వాళ్ళు. వివాహం కాకముందే జరిగింది కదా. వివాహం కాని తర్వాత పిల్లలు లేకపోతే నియోగం చేసుకుంటారు. ఆమెకు వివాహం అది ఆ కండిషన్. వివాహం అయిన తర్వాత నియోగం ఉండాలి, వివాహం కాకముందు కాదు, వివాహం అయిన తర్వాత. కానీ జరిగింది ఏంటంటే అక్కడ ప్రయోగం జరిగింది. ఏ ఋషి? దుర్వాస ఋషి, ఎవరు ఋషి ప్రయోగం చేస్తారనమాట. అంటే సంతానం ఎలా కనాలి ఇవన్నీ సంతాన విద్య నేర్పిస్తాడు ఆ ఋషి. అది ప్రయోగం చేయడం జరిగింది. అది ప్రయోగం అంటే కుంతి కావాలని చేసినటువంటి పొరపాటు ఏం కాదు, అది ప్రయోగమైంది. సూర్యుడనే ఒక వీరుడు లేకపోతే ఒక ఋషి కావచ్చు, ఈ సూర్యుడు కాదు, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు కాదు, సూర్యపుత్రుడు కర్ణుడు. సరే, ఏమైనా జరిగింది, కానీ కుంతి పెంచుకుంటే అయిపోయేది కదా. ఇక్కడ విషయానికి వద్దాం. ఈనాటి తల్లులు ఏం చేస్తున్నారు? ఇక్కడికి రండి. ఇప్పుడు నేటి కుంతి మాతలు ఉన్నారా నేటికి ఈ రోజుల్లో? ఉన్నారు కదా గురించి, చెత్త కుప్పలో పడేసిపోతున్నారు కదా. ఈనాటి కుంతి మాతలు గర్భం కూడా మోయడం లేదు. తెరగసి అద్దె గర్భం, కిరాయి తీసుకుంటారు, రెంట్కి తీసుకుంటున్నారు, గర్భాన్ని రెంట్కి తీసుకుంటున్నారు. డబ్బులు ఉన్నాయి, డబ్బులుంటే చాలు, రెంట్ తీసుకోవచ్చు. డబ్బులు ఉంటే రెంట్, దేనైనా రెంట్ తీసుకోవచ్చు, దేన్నైనా, గర్భాన్ని కూడా. ఇంకో ప్రయోగం కూడా మీకు తెలుసో తెలియదు, తెలుసా విషయం? మానవ గర్భాలే కాదు, జంతు గర్భాలు కూడా రెంట్ తీసుకుంటున్నారు. గాడిద కొడుకు అని తిడతారు కదమ్మా, గాడిద కొడుకు అని. అయితే గాడిద గర్భం కూడా రెంట్ తీసుకుని గాడిద గర్భంలో ఈ పిండం పెట్టేసి ఆ రకం కూడా అందులో దాన్ని వాడుకుంటున్నారు. గాడిద గర్భం కూడా వాడుకుంటున్నారు. విషయం తెలుసా మీకు? గాడిద గర్భంలో కూడా పిల్లని ఉంచి ఆ పిండాన్ని పంపించి ఆ బిడ్డను అక్కడ
అక్కడ పెంచుతారన్నమాట. తర్వాత అయ్యో. మళ్ళీ గాడి ఆపరేషన్ చేస్తే చేస్తారు అంతే. గాడిదైనా వచ్చేది మనిషి గురించి. మనిషి గర్భమే, గర్భం అంత పిండం తయారైన తర్వాత పెడతారు. ఓహో. పిండం అయిన తర్వాత పిండాన్ని ఇప్పుడు తల్లి గర్భం నుంచి తీసేసి ఆ పిండాన్ని గాడిద గర్భంలో ఉంచుతారు. ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది అమెరికా లాంటి దేశాల్లో, ఈ కొత్త ప్రయోగం కాదు. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటది మరి? ఎలా ఉంటది? గాడిద కొడుకులా గురూజీ. గాడిదలాగా పేరు ఉంది కదా, గాడిద కొడుకు పేరు ఉంది కదా. అంటే అది ఆ ప్రయోగం అలా జరగని వాళ్ళకి కదా తిడతాం. అది మరి పెద్దవాళ్ళు ఏదో అంటారు. గాడిద పేరు మీరు ఏదైతే తిట్లు ఉన్నాయో ఆ తిట్లను వాళ్ళు సార్థకం చేస్తున్నారు విదేశీయులు. మనకేమో తిట్లు మనం చాలా తేలిక తీసుకుంటాం తిట్లని. ఆ తిట్లని వారు సార్థకంగా మొత్తం చూపిస్తున్నారు అనమాట వ్యవహారంలో. తిట్లకు సహకారం ఇస్తున్నారు. గాడిద కొడుకు అంటే గాడిద కొడుకు, గాడిదలో గర్భం నుంచి వాళ్ళకి ఐడియా వచ్చింది అనమాట. గాడిద కొడుకు అంటే తిడతారు కదా భారతీయులు, కాబట్టి గాడిద గర్భంలో ఉంచుకోవచ్చు అనమాట. ఇటువంటి చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళని కుంతి మాత్రం అందామా, ఏ మాత్రం అంటారు? ఆ కుంతి మాత్రం కనీసం గర్భం మోసింది, కన్న తర్వాత కదా. ఎప్పుడైతే గురూజీ, తల్లులు మీరు గర్భం మోసింది అంటున్నారు. మాకున్న జ్ఞానం ప్రకారం అయితే ఆమె ఆ దుర్వాస మహర్షి ఎవరు ఇచ్చిన వరాన్ని పరీక్ష చేద్దామని ఆ మంత్రం పఠించినప్పుడు ఆమెకి వెంటనే ఆ పిల్లోడు కలిగాడు అన్నట్టుగా ఆ పిల్లవాడిని అది వదిలేసాడు. పౌరాణికంగా ఎన్నైనా ఊహించుకోవచ్చు. పౌరాణికంగా ఏమైనా చెప్పొచ్చు, కానీ అందుకే మొత్తం ప్రయోగం జరిగింది, గర్భం దాల్చింది, కన్నది, దాని తర్వాత ఇక్కడ పంపించారు కదా. అంటే అక్కడ నిజం చెప్పాలంటే ఏదో నదిలో వారేయడము, గంగా నది, ఆ నది, ఆ తర్వాత అవన్నీ అది ముఖ్యం కాదు. మొత్తం అయితే పెంపకం అనేది ఎక్కడ జరిగింది. ఇక్కడ రండి, విషయానికి రావాలి. అసలు విషయం ఏంటంటే తల్లి పెంచితే ఎలా ఉండేది, ఎవరో పెంచితే ఎలా ఉంటుంది, మన పిల్లల్ని ఎవరో పెంచితే ఎలా ఉంటుంది. గురూజీ, మరి పెంచుకున్న వాళ్ళు కూడా ప్రేమగా మంచిగానే పెంచుతున్నారు కదా గురూజీ? ఎవరమ్మా పెంచేది? తల్లి ప్రేమ ఉంటుందా? తల్లిని ప్రేమిస్తారా తర్వాత? ఇప్పుడైతే కనేది కూడా లేదు కదా, గర్భం మోసేది లేదు, కనేది లేదు, ప్రసవేదన లేదు. ప్రసవేదన లేనప్పుడు ఆ బిడ్డ మీద అంత వాత్సల్యం, అంత అనురాగం ఉండదు, ఆ బిడ్డ కూడా ఉండదు ప్రేమ. సామెత కూడా చెబుతా, పెంచిన ప్రేమ తల్లి ప్రేమ కంటే గొప్పదని ఏదో సామెత కూడా చెప్తారు మరి. ఉంటుంది మరి. అంటే అర్థమైంది దాని వెనుక రహస్యం ఏంటి? మా పిల్లల్ని కనడం కాదు, పెంపకం ఉంటుంది అనమాట. పెంపకం యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆ రకంగా అర్థం చేసుకోవాలి. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువ. అంటే ఎవరికి ప్రేమ ఎక్కువ ఉంటుంది చెప్పండి? తల్లికి ఉంటుందా, బిడ్డకు ఉంటుందా ప్రేమ? తల్లికే ఉంటది. పెంచిన తల్లికి ఉంటుందా, పెంచబడిన ఆ బిడ్డకు ఉంటుందా ప్రేమ? పెంచిన తల్లి పైన బిడ్డకు ఉంటుంది ప్రేమ. మా అమ్మ అంటే ఎవరు వస్తారు? కన్న తల్లి అమ్మ అన్నారు, పెంచిన అమ్మని అమ్మ అంటారు. ఎక్కువ ప్రేమ ఎవరి పట్ల ఉంటుంది? పెంచిన అమ్మ పట్ల ప్రేమ ఎక్కువ ఉంటుంది. పెంచింది కదా, లాలన పాలన ఆలన అన్ని చేసింది, పోషించింది, అన్ని రకాలు చూసింది. కాబట్టి అందుకే పెంచిన ప్రేమ ఎక్కువ ఉంటుంది. విషయానికి రండి. ఇప్పుడు ఎవరు పెంచుతున్నారు, ఎవరు పెంచితే ఏం జరుగుతుంది అంటే ఈ కర్ణులాగా తయారవుతారు. గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎందరో కర్ణులు ఉన్నారు, ఎందరో కుంతి మాతలు ఉన్నారు. ఆ కుంతి మాత కంటే హీనమైనటువంటి మాతలు. కుంతి మాత నయమే, అది వేరు అనుకోండి. అప్పుడు ఆ కాలం వేరు, అది సామాజికంగా అది వేరే విషయం. ఇప్పుడు సామాజికంగా ఒప్పుకోరు. అయినా అంతకంటే ఎక్కువ హీనంగా జీవిస్తున్నారు కొందరు. కుంతి మాత కొంతవరకు నయం అనుకోండి. ఇప్పుడున్న మాతలు చెప్పండి, గర్భం మోసేది లేదు, కనేది లేదు, పెంచేది లేదు, పాలిచ్చేది లేదు. చెప్పండి ఇప్పుడు ఎలా ప్రేమ ఉంటుంది? వృద్ధాప్యంలో ఎలా చూస్తారు ఆ పిల్లలు, ఆ సంతానం? ఏం జరుగుతుంది? ప్రపంచం ఎటుపోతుంది? ఏమి కాబోతుంది? ఇప్పుడు మన మహాభారతంలో ద్వాపరయుగం అని చెప్పేసి అనుకోవడం కాదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? ఎందుకు మహాభారతం చదవాలి అంటే, మహాభారతంలో ఏదైతే ఉండదో అది ప్రపంచంలో ఉండదట. మహాభారతంలో ఏదైతే ఉంటుందో అది ప్రపంచంలో ఉంటుందట. ఇటువంటి శ్లోకం కూడా ఉంది. ప్రపంచంలో ఏదైతే ఇప్పుడు మనం మహాభారతం అయితే కనిపిస్తుందో అది ప్రపంచంలో ఉంటుంది తప్పకుండా. మహాభారతంలో ఏదైతే ఉండదో ప్రపంచంలో లేదట.
అంటే ఏంటి? మహాభారతం అటువంటిది. రాబోయే కాలం ఎలా ఉంటుంది మనం ఊహించుకోవచ్చు. భవిష్యవాణి. మహాభారతం కానీ రామాయణం కానీ సరిగా అధ్యయనం చేస్తే ఇటువంటి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు భవిష్య పురాణం ఉంది. భవిష్య పురాణంలో ఇటువంటి చాలా విషయాలు వస్తాయి. తర్వాత ఏం జరగబోతుంది అనేది. ఇక్కడ కర్ణం నుంచి మనము ఏం గుణపాఠం తీసుకోవాలంటే పెంపకం అనేది. తల్లులు పెంచాలి. పెంచిన యొక్క ఆ ప్రభావం ఎక్కువ ఉంటుంది. పెంపకం యొక్క ప్రభావం ఉంటుంది. కన్న ప్రభావం ఉంటుంది. కన్నప్పుడు అది వేరు ఉంటుంది. తల్లికి ప్రేమ ఉంటుంది. ప్రసవేదన, ఆ వేదన భరించి అనుభవించి కన్న తల్లికి, ఆ తల్లికి ప్రేమ ఎక్కువ ఉంటుంది పిల్లలపైన. ఎందుకంటే చాలా కష్టాలు ఓర్చుకొని, బాధ, ఆ పీడ ఓర్చుకొని, ఆ నొప్పిని ఓర్చుకొని కంటుంది. కాబట్టి ఆ తల్లికి ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఎక్కువ ప్రీతి ఉంటుంది. కష్టార్జితం కదా, కష్టపడ్డ విషయం అది. ప్రసవేదన లేకపోతే అంత ఉండదు. పెంపకం మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పెంచుతున్నారు? ఏ స్కూల్లో వచ్చినాయి? ఇప్పుడు ప్లే స్కూల్లో వచ్చినాయి. ఇంకేం స్కూల్ ఉన్నాయి? స్కూళ్ళ పేరు చెప్పండి. అంతకుముందు మాంటిసోరి అని పేరు ఉంటుంది. మాంటిసోరి స్కూల్ అని. డే కేర్లు డే కేర్ ఎక్కువైనాయి గురుజీ. డే కేర్లు, నెల పిల్లలు కూడా ఇస్తారు. నైట్ కేర్లు కూడా ఉండొచ్చు. ఉంటాయి. ఎంత భయంకరంగా ఉంది చెప్పండి. చాలా భయంకరం. ఆవు ఈనిన తర్వాత కొందరికి అనుభవం ఉండొచ్చు. ఆవు ఈనిన తర్వాత ఒక 2-3 రోజులు ఆ పిల్లని చూపించకపోతే, ఆవు ఈనిన తర్వాత పిల్లని దూరం చేసేయండి. ఒక 3 రోజులు ఆవు ఆ పిల్లని దగ్గర రానివ్వదు. ఆ పిల్ల ఆవు దగ్గరికి వెళ్ళదు. 3 రోజులు కూడా ఒకరోజే. పుట్టగానే ఒకరోజు ఆ పిల్లని దూరం ఉంచేసి వదిలేసేయండి. ఆవు అరుస్తుంది, పిల్ల అరుస్తుంది, పిల్లని ఎక్కడ దూరం ఉంచేసేయండి. మళ్ళీ ఆ పిల్లని తీసుకొచ్చి ఆవు ముందర పెట్టండి. ఆవు ఒప్పుకోదు. ఒక్కరోజుకే అనుభవం దగ్గరికైనా ఇది ఆవు గురించి. ఆవు దూడ తెలియదండి. ఓర్చుకోదు, దగ్గర రానివ్వదు, అసలు గుర్తించదు కూడా. ఈయన తర్వాత దగ్గర ఉండే నాకితే, ఈయన తర్వాత నాకుతుంది, మొత్తం శుద్ధి చేస్తుంది ఆవు. నాకిన తర్వాత అది లేస్తుంది. లేచిన తర్వాత ఆ పిల్ల దగ్గరకు వస్తుంది. ఇది దగ్గర తీసుకుంటుంది కూడా ఆవే తల్లి. అది పాలు తాగుతుంది. అలా పాలు తాగిన తర్వాత అప్పుడు ఒప్పుకుంటుంది అనమాట. దాని స్పర్శ, ఆ దూడ కూడా స్పర్శ తెలుస్తుంది, తల్లి కూడా స్పర్శ తెలుస్తుంది. అప్పుడు ప్రేమ, తల్లి ప్రేమ, వాత్సల్యం అంటారు. అది వత్స అంటే బచ్చ. హిందీలో బచ్చ అంటాం, సంస్కృతంలో వాత్సల్యం. దానికి సంబంధించింది వాత్సల్యం. వాత్సల్యం అంటే మీనింగ్ అది, బిడ్డ పైన ప్రేమ. అది లేకుండా కదా ఇంటికి కర్ణునికి మధ్య వాత్సల్యం లేదు. పెంపకం ఎక్కడో జరిగింది. రాధ పెంచినందుకు సూతపుత్రుడయ్యాడు. ఏమైంది? అటువంటి పెంపకం అంటే ఏమవుతుంది గుర్తుంచుకోండి ఒకసారి. రాజకుమారుడు కుంతిపుత్రుడు నిజానికి. ఇప్పుడు ఏమైంది? కర్ణునికి అటువంటి కసి ఉండడం అది న్యాయమే కదా, తప్ప? కర్ణుడు అలా మారడానికి కారణం ఏంటి? పెంపకం. అందుకే తల్లులు చెప్పండి బయట, పెంపకం సరిగా లేకపోతే ఎవరో పెంచితే మన భాష, తల్లి భాష రాదు, మాతృభాష అనడానికి వీల్లేదు. మనం చెప్పుకుంటాం మదర్ టంగ్ అని చెప్పుకుంటాం కదా, మదర్ టంగ్ ఉండదు. అప్పుడు ఎవరు పెంచుతారో వాళ్ళ టంగ్ ఉంటుంది, వారి భాష వస్తుంది. ఇది నిజం కదా. వారి యాస, వారి పదాలు, అటువంటి పదాలు వస్తాయి, ఆ భాష వస్తుంది, ఆ వ్యవహారం వస్తుంది, అటువంటి హావభావాలు వస్తాయి. ఎవరు పెంచితే వారి యొక్క హావభావాలు, అవే భావాలు, అవే అలవాట్లు వస్తాయి, అవే రుచులు, అభిరుచులు ఉంటాయి. మరి మన పిల్లలు మనం ఎలా పెంచుతున్నాం? ఏ భావాలు వేస్తున్నాం? ఏ అలవాట్లు నేర్పిస్తున్నాం? ఏ విద్యను ఇస్తున్నాం? చివరికి ఎందుకు ఏడవాల్సి వస్తుంది? అందుకే కుంతి మాత ఏడవాల్సి వచ్చింది. అందుకే ఈ శాంతిపురం మొదలైంది. ఈ కారణంగా బాధపడాల్సి వచ్చింది ధర్మరాజు. అమ్మా, నువ్వు చేసిన పని, ఇటువంటి పని చేసినావు, ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది నాకు నీ కారణంగా. అందుకే నేను ఇదంతా, ఈ రాజ్యం వద్దు, ఏమొద్దు, చాలా తప్పు చేసినాను, పాపం చేసినాను, పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే పెట్టేసి వనాలకి వెళ్ళాలి. అసలు వనాలకి ఎందుకు వెళ్ళాలి? వనంకి వెళ్తే ఏముంటుంది? వనవాసం ఎందుకు చేయాలి? ధర్మరాజు వనవాసం చేయాలనిపించింది కదా. వనాల్లో ఋషులు ఉంటారు.
ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకుని కొంత ఇది ఒక శాంతన మాట వస్తుంది, వనంలో ఈ లోభాలు మోహాలు ఎక్కువ ఉండవు అని చెప్పేసి. ఎందుకంటే అంత అవసరం ఉండదు. వనవాసులకు ధర్మం ముఖ్యం, అంటే ధర్మం శ్రేష్టం. వానప్రస్థులు ఉంటారు, వనవాసం అంటే ఇక్కడ వానప్రస్థులు ఉంటారు, ఆశ్రమాలు ఉంటాయి, ధార్మికులు ఉంటారు, మహాత్ములు ఉంటారు. వారికి లోభము మోహం ఇటువంటివి ఉండవు. ఆ కారణంగా అక్కడ ఇప్పుడు నగరాల్లో గమనించండి, నగరాల్లో ఉన్న వారికి లోభము మోహం ఎక్కువ ఉంటుందా, ఈ అడవిలో ఉన్న వారికి? ఇప్పుడు గిరిజనులు ఉంటారు చూడండి, సామాన్యంగా మీరు గమనించండి, గిరిజనులకు లోభము ఈ ఆశలు ఎక్కువ ఉంటాయా, నగరాల్లో ఉన్న వారికి ఎక్కువ ఉంటాయా? గమనిస్తే నగరాల్లో ఉన్న వారికి రకరకాల సుఖాలు, భౌతిక సుఖాలు ఉంటాయి. అడవిలో భౌతిక సుఖాలు ఉండవు. మోహము దంభం అంటే అధికారం ఇదంతా ఉండాలని చూస్తారు, డంబాచారం ఉంటుంది. నగరంలో ఉన్న వారికి డంబాచారం కూడా ఎక్కువ ఉంటుంది. రకరకాల ఉండాల్సి వస్తుంది కదా, తప్పదు నగరాల్లో ఉంటే. ఇంకొక మాట, కుంతీదేవి ఒక రహస్యమైనటువంటి విషయం దాచింది కర్ణుని గురించి. యుద్ధం జరిగింది, మహాభారత యుద్ధం జరిగిపోయింది, అయిపోయింది. అయితే ధర్మరాజు శపించడం ఏంటి? మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి తల్లులందరికీ, మొత్తం ప్రపంచం తల్లులందరికీ శాపం. ఈ రోజు నుంచి ఈ ఏ- స్త్రీలు ఏ ఏంటమ్మా? తల్లి కూడా అట్లా అట్లా చేయొద్దు అని. అది కాదమ్మా, కుంతి మాత ఏదో విషయం దాచిపెట్టింది, అది వ్యక్తిగత విషయం. మొత్తం ప్రపంచ మహిళలందరూ కూడా అసలు ఇక ఇప్పటి నుంచి ఇక రాసే దాచకుండా మీకు క్షపిస్తున్నానంటే ఏంటి? అంటే ధర్మరాజు అన్నట్టు అప్పటి నుంచి ఈ తల్లులు ఏ రాశిని కూడా దాచరని, అందుకని మొత్తం బహిరంగం చేస్తారని, అందరికి చెప్పేస్తారని, ఆడవారి నోట మాట ఆగదని ఈ పదాలు వచ్చినాయి. అంటే అంతకుముందు లేదనా? అంటే ఇటువంటి పౌరాణికంగా ఉంటాయి, మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. అంటే ఇటువంటి మాటలు పౌరాణికంగా రాస్తారు, కానీ నిజాలు కావు. అలా అనుకోకండి. అంటే ధర్మరాజు చెప్పడం వల్ల, ధర్మరాజు శాపం వల్ల అప్పటి నుంచి మహిళలు ఏది దాచలేకపోతున్నారు, రహస్యాలను ఆపలేకపోతున్నారు అని చెప్పేసి కూడా అనుకోకండి. అంతకుముందు కూడా ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. అంటే స్త్రీ శరీరం ఒకటి ఉంటుంది, అది స్త్రీ శరీరంలో ఎవరు వచ్చినా, ఏ ఆత్మ వచ్చినా అంతే. మనం ఒక శరీరంలో ఉన్నప్పుడు కుక్క శరీరం అంటే కుక్కలాగా వ్యవహారం చేయాల్సి వస్తుంది, బోబో అనాల్సిందే. అదే పిల్లి శరీరంలో ఉంటే మేము అనాల్సిందే, తప్పదు కదా. శరీరం శరీరం లక్షణాలు ఉంటాయి, అంతేగాని ఆడ శరీరం మగ శరీరం, ఆడవాళ్ళు మగవాళ్ళు కాదు. ఆడ శరీరం మగ శరీరం యొక్క లక్షణాలు ఉంటాయి, కొన్ని తప్పవు. అది ధర్మరాజు శపిస్తే అప్పటి నుంచి జరిగినట్టు అనుకోకండి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది విషయం. అయితే ధర్మరాజు అంటున్నాడు అన్నమాట, తల్లి విషయం చెప్పిన తర్వాత అర్జున్తో చెప్పడం జరుగుతుంది. అర్జున, ఒకవేళ మనము ఈ యుద్ధం చేయకుండా, ఈ వృష్ణి వంశం అంటే వార్ష్ణేయ అంటే కృష్ణుని యొక్క వంశం, మూల పురుషుడు వృష్ణి. వృష్ణి అంటే వేరే అర్థం కూడా వస్తుంది, వృష్ణి అంటే బలవంతుడు అనే అర్థం కూడా వస్తుంది, వీర్యవంతుడు అనే అర్థం కూడా వస్తుంది, వీరుని అర్థం. వృష్ణి వంశం తర్వాత అంధక వంశం, ఆ క్షత్రియుల నగరాల్లో వెళ్ళి అక్కడ భిక్షాటన వేసి బిచ్చం ఎత్తుకొని జీవనం గడిపితే అయిపోయేది కదా ముందే, యుద్ధం చేయకముందే. ఇప్పుడు ఏమైపోయింది, మన వంశము ఈరోజు మన కుటుంబం అంతా నిర్వంశం అయిపోయి దుర్గతి పాలైనాం, అనుభవించాల్సి వస్తుంది. శత్రువుల యొక్క ఈ వివాదం అవుతుందో, పౌరుషం కానీ, బలం కానీ, ఆచారాలు ఇవన్నీ కూడా అన్ని వ్యర్థమైపోయినాయి. నేను ధిక్కరిస్తున్నాను. ఆ కారణంగానే ఈ రకరకాల విపత్తులో పడడం జరిగింది, ఈ స్థితిలో వచ్చింది, ఈ దుర్భాగ్య స్థితి వచ్చింది, ఈ తప్పు చేయడం జరిగింది. ఈ క్షమ, ధమ, శోచము, వైరాగ్యము, ఈ మాత్సర్యము ఇవన్నీ లేకుండా ఈ అహింస, సత్యం చెప్పడం, ఇవన్నీ కూడా అంటే ఈ అడవిలో వనవాసులు, వానప్రస్థులు, సన్యాసులు, మహతులు ఇతర అడవులు ఉంటారో వారు శమధమాలు, క్షమించడము ఇవన్నీ ఉంటాయి, పవిత్రంగా ఉంటారు, వైరాగ్యం ఉంటుంది, మాత్సర్యం ఉండదు, అంటే గర్వం ఉండదు, ఈర్ష్య ఉండవు, అహింస పాటిస్తారు, సత్యం చెబుతారు. కాబట్టి ఆ వనవాసం అనేది మంచి శ్రేష్టమైన ధర్మం. అడవిలో ఉండడం అంటే, అడవిలో ఉండడం అంటే అర్థం ఏంటి? ఇవన్నీ బయట డంబాచారాలు ఉండవు. ధర్మంలో ఉన్న, నగరాల్లో ఉన్న భౌతిక సుఖాలకు దూరంగా ఉన్నట్టు ఉంటది. భౌతికంగా ఉండదు. అడవిలో ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణ అనుభవం చెప్తాను. అడవిలో ఉంటే పేస్ట్ అవసరం ఉండదు, బ్రష్ అవసరం ఉండదు, పెద్ద సబ్బులు అవసరం ఉండదు, రోగాలు రావు, మందులు అవసరం ఉండదు,
మంచి ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి మా మనసు ప్రశాంతంగా ఉంటుంది, బలం ఉంటుంది, అలసిపోవడం ఉండదు. ఊరికి చెట్ల గాలి కింద కూర్చుంటే చాలు. ఇట్లా ఇవన్నీ అనుభవాలు, ఎన్నో అనుభవాలు ఉన్నాయి నాకు. అంత ఖర్చు ఉండదు, అంటే డబ్బులు ఎలా అని చెప్పేసి భయం ఉండదు. ఎందుకంటే ఖర్చు లేదు కదా, రోగాల భయం లేదు, ఇంకేదో భయం లేదు. కాబట్టి ఇవన్నీ రకరకాల వ్యామోహాలు ఉండవు, ప్రయత్నం చేయడం అవసరం ఉండదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అటువంటి అవసరాలు లేదు కదా, పెద్ద అవసరాలు ఉండవు. మనసు ప్రశాంతంగా ఉండేది కాబట్టి హాయిగా నిద్ర వస్తుంది. కాబట్టి శరీరం బాగుంటుంది, బలంగా ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, ఈశ్వరోపాసన ఉంటుంది. ఇంకేం కావాలి? అందుకే వనవాసం అంటారు. కాబట్టి వనవాసులు ఎవరుతుంటారో, వనంలో ఉండేవారు ఆ ధర్మము శ్రేష్ఠ ధర్మము బాగుంటారు. కానీ మనము ఈ లోభము మోహంతో ఈ కారణంగా రాజ్యాన్ని పొందాలని, అంటే అధికారం పొందాలని, ఇంకా భోగాలు విలాసాల్లో అనుభవించాలని దంభము తర్వాత అభిమానంతో ఈ దుర్దశల్లో ఇరుక్కున్నాం మనం. ఈ స్థితి వచ్చింది మనకు. ఈ సమయం కనుక ఇప్పుడు ఏమంటున్నారంటే 3 లోకాల రాజ్యం ఇచ్చినప్పుడు కూడా మనం ప్రసన్నంగా ఉండలేం. అంటే త్రిలోక రాజ్యం, అంటే భూలోకం, భూలోకం, స్వర్లోకం ఇవన్నీ కూడా లోకాల మొత్తం అన్ని ఈ గ్రాహ నక్షత్ర అన్ని రాజ్యాలు ఇచ్చినప్పుడు కూడా కేవలం భూగోళం మాత్రమే కాదు, ఇతర గోళాలు కూడా ఇచ్చేస్తాం కూడా. 3 లోకాలు ఇచ్చినప్పుడు కూడా అవి ఏది కూడా మనం ప్రసన్నంగా ఉంచలేవు. కాబట్టి ఎంత వ్యర్థమైపోయింది, ఎంత తప్పు చేశాం. ఈ మొత్తం భూమి మీద అధికారం పొందడానికి చంపకూడని వారు ఎంతో మంచి రాజులు, గొప్ప రాజులు, ధార్మికులైనటువంటి రాజులను సంపాదించి వచ్చింది, హత్య చేయాల్సి వచ్చింది, బాంధవులను కూడా దూరం చేసుకోవాల్సి వచ్చింది. వారు లేకుండా ఇదంతా కూడా వ్యర్థమైపోయింది. ఇప్పుడు వారితో బాంధవుల్ని పంచుకుంటాం కదా, సుఖాలు పంచుకుంటాం. ఎవరితో పంచుకోవాలి? ఇప్పుడు బంధువులు ఎవరున్నారు, బాంధవులు ఎవరున్నారు, దగ్గర వారు ఎవరున్నారు? ముఖ్యమైన వారు అందరు పోయారు కదా. మన సంతానం కూడా, మన పిల్లలు కూడా పోయినారు. బాంధవులు లేకుండా ఇంత ఉండి ఏం లాభం? ఇంత అధికారము, ఇన్ని సాధనాలు, ఇంత ధనం ఉండి కూడా ఎంత తప్పు చేసినాం. స్వయంగా మన బాంధవులనే యుద్ధం చేసినప్పుడు మనం అనుకుంటాం అంటే శత్రువు మన వారిని చంపినట్టు అనిపిస్తుంది, కానీ మన యొక్క వ్యవహారం వల్లనే శత్రువు చంపేస్తారు యుద్ధం చేసినప్పుడు. అంటే ఒక రకంగా మనం చంపినట్టే, మన వారిని మనమే చంపుకున్నాం. కరువు కూడా మన వారే, మన వంశమే. కాబట్టి చాలా తప్పు చేసినాం. ఈ భూమి మొత్తం అంతా కూడా, ఈ భూమి మీద ఎంత బంగారం ఉందో ఆ బంగారం రాసులు పోసినప్పుడు కూడా, ఈ ఆవులు, గుర్రాలు అన్నీ కూడా పొందినప్పుడు కూడా ఇవన్నీ కూడా ఏం చేయలేవు. అంటే మనం చంపకూడదు నిజానికి. అంటే బంగారం కోసం, ఈ గుర్రాల కోసం, ఆవుల కోసం, అంటే అప్పుడు గోధనము, ఈ పశుధనం, ఇదే ధనం నిజానికి. వీటి కోసం ఇవి చంపడం తప్పు చేసినాం మనము అని చెప్పేసి బాధపడుతుంటాడు, శోకిస్తుంటాడు. మనశ్శాంతి లేదు ధనంజయ. కాబట్టి ఈ పాపాలు కొంత తగ్గాలంటే నిజానికి పౌరాణిక ఏం చెప్తారంటే, చేసిన పాపం ఏం చెప్తారు? పాపం చేస్తే చెప్పాలట, చెప్తే పోదు అంటారు కదా. చేసిన పాపం ఏమంటారు? చెప్పుకుంటే పోతుంది అంటారు. చెప్పాలి. నేను తప్పు చేశాను, పాపం చేశాను చెప్పుకుంటే పాపం పోతాడట. అంటే పౌరాణికంగా, అంటే పశ్చాత్తాపంతో ఇతరులకు వినిపించడం ద్వారా, చెప్పడం ద్వారా, తపస్సు ద్వారా, దానం ద్వారా, త్యాగం ద్వారా, తీర్థయాత్రల ద్వారా కూడా పోతుందని చెప్తున్నారు. తీర్థయాత్రల తర్వాత శృతి స్మృతుల ద్వారా, శృతి అంటే వేదము, వేదానుకూల శాస్త్రాలు, మనుస్మృతులు అంటే స్మృతి గ్రంథాలు, వాటి అధ్యయనం చేయడం ద్వారా కూడా నష్టం అయిపోతుందని చెప్పేసి ఇందులో ఒక మాట వస్తుంది శ్లోకాల్లో. మీ దగ్గర పుస్తకం ఉంటే చూసుకోండి. ఈ మహాభారతం ఈ ఏతున్నాయో, ఈ మహేశ్వరమ్మ గారు పెట్టిన దాంట్లో బాగుంది. తర్వాత మునిశేఖర్ గారు కూడా ఒక లింక్ పంపించారు, దాంట్లో కూడా బాగుంది. అంటే అనువాదం సరిగా ఉంది. నిర్మలమ్మ గారు అది మీ పాత పుస్తకం ఉంది, అది అనువాదం సరిగా లేదు. అది అంటే అన్ని విషయాలు లేవు. అది చూశాను. చాలా అంటే చాలా కటింగ్ ఉన్నది అందులో, అది గమనించండి. మీకు లింక్ కూడా పంపించిన అనుకుంటా, PDF మహేశ్వరమ్మ గారు పెట్టిన దాన్ని ఓపెన్ చేసుకోండి, చూడండి.
అయితే ప్రయత్నం చేస్తున్నాను. గోవిందరాం అసానంద్ వారు కూడా వారు చేసిన మహాభారతం ఉంది. అంటే స్వామి జగదీశ్వరానంద గారు హిందూ రాసినటువంటి దాన్ని ప్రయత్నం చేస్తున్నాను. అది విశుద్ధ శ్రీ వ్యాస మహాభారతం అని పేరు. శ్రీ వ్యాస మహర్షి పేరుతో రాయడం జరిగింది. విశుద్ధ శ్రీ వ్యాస మహాభారతం. గోవిందరాం అసానంద్ వారు ఢిల్లీ వాళ్ళు పబ్లిషర్స్ వారు చేశారట. దాన్ని తెలుగులో టిఎస్ సూర్యనారాయణ గారు అనువాదం చేశారు. మరి శాంతిపర్వం చేశారో లేదో తెలియదు. కనుక్కున్నారా ఎవరైనా? కనుక్కున్నారా? గురూజీ కనుక్కున్నాం కానీ దొరకడం లేదు గురూజీ. లేదు లేదు అంటున్నారు. అరణ్యపర్వం ఉంది కదా మరి. సరే ప్రయత్నం చేయండి తెలుగులో. లేకున్నా పర్లేదు. ఇప్పుడు అయితే ఈ పీడిఎఫ్ అవుతుందో అది మీరు వీలైతే ప్రింట్అవుట్ చేయించుకోవచ్చు పీడిఎఫ్ నుంచి. అంటే మాటి మాటికి ఫోన్లు చూడడము, అక్షరాలు చిన్నగా ఉంటే కళ్ళు పోతాయి, కళ్ళకు శ్రమ అవుతుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి, పుస్తక రూపంలో వచ్చేస్తుంది. తర్వాత జిరాక్స్ తీసుకోవచ్చు. ఇది విషయం. అయితే ఇదంతా చాలా బాధపడుతున్నాడు ధర్మరాజు. మొత్తం ఈ మనం చెప్పుకుంటే పోతుంది పాపాలు, పశ్చాత్తాపం. కొంతవరకు పశ్చాత్తాపం చెందడం అవసరమే. ఎందుకు చెప్పుకోవాలంటే చెప్పుకోవడం వల్ల మనం తప్పు ఒప్పుకున్నట్టు అవుతుంది. లోపల లోపల మనం కప్పిపుచ్చుకోవడం కంటే చెప్పడం వల్ల, మన తప్పును చెప్పడం వల్ల మనం ఒప్పుకుంటున్నాం అన్నమాట. మనమే బహిరంగం చేస్తున్నాం, బయట పెడుతున్నాం కదా, నేను తప్పు చేశాను, ఇది పాపం చేశాను అని చెప్పేసి. దానివల్ల మానసికం కొంత కొంత సాంత్వనం ఉంటుంది. తర్వాత పశ్చాత్తాపం చెందడం అవుతుంది. దానము తపస్సు అంటే దానం, దానికి అంటే ఎక్కడో తప్పు చేసి ఇక్కడ దానం చేయడం కాదు. ఇప్పుడు ఎవరికైనా మన వలన ఎవరికైనా నష్టం జరిగితే, ఏ కుటుంబానికి నష్టం జరిగినా వాళ్ళ పిల్లలకు ఏమని ఇవ్వడం. మనం అనుకోకుండా ఒక యాక్సిడెంట్ చేసాము, ఒక వ్యక్తి కాలు ఎరిగింది అనుకోండి, ఆ వ్యక్తి సంపాదించలేకపోతున్నాడు, వారి కుటుంబానికి ఏమైనా చేయాలి, ఆ రకంగా సహకరించాలి. దానివల్ల కొంతవరకు తగ్గుతుంది చేసిన పాపం. దానము, తపస్సు, త్యాగము, తీర్థయాత్రల ద్వారా కూడా పాపం తగ్గుతుందట. చెప్పండి ఆయన, తీర్థయాత్రల ద్వారా పాపం ఎలా తగ్గుతుంది? పాప పరిహారం అవుతుందా? తీర్థయాత్ర చేస్తే, కాశీకో ఏ పుణ్యక్షేత్రం వెళ్తే అవుతుందా? గంగల మునిగితే అవుతుందా? అనుకుంటున్నాను. తీర్థయాత్ర ద్వారా కూడా తగ్గుతుంది అంటున్నారు. అంటున్నారు కానీ మీరు ఏ తీర్థయాత్రలు దేట్లున్నారు? తీర్థం అంటే, తీర్థం అనే శబ్దానికి అర్థం తెలుసా? తరింపజేసే తీర్థం అంటే గురుకులాలు. నిజానికి తీర్థయాత్ర అంటే గురుకులాలు, ఎక్కడైతే విద్య చెప్తారో, ప్రవచన సత్సంగాలు ఉంటాయో అది తీర్థం. నిజానికి తీర్థం అంటే తరింపజేసేది. ఇప్పుడు ఒక నది ఉందనుకోండి, నదిలో మెట్లా కడతారు, ఘాట్ అంటారు, స్నాన ఘట్టాలు బట్టి ఉంటాయి. నదిలో దిగడానికి, నదిలో దిగి ఈ ఒడ్డు నుంచి అటువైపు వెళ్ళడానికి, ఆవల వైపు అటువైపు వెళ్ళడానికి ఒక పడవన ఏది ఉంటుంది అనుకోండి. ఆ పడవ ఎక్కాలంటే ముందు నదిలో దిగాలి కదా, దిగి ఆ పడవలో కూర్చొని అటువైపు వెళ్ళాలి కదా. అది కూడా తీర్థమే. అంటే ఇటు నుంచి అటు పోవడానికి అయితే మనం వాడుకుంటామో ఆ మెట్లు కానీ, ఆ పడవ కానీ, పడవ అటు చేరుకున్న తర్వాత అక్కడ మెట్లు ఉంటాయి, ఒడ్డు ఎక్కిపోవడానికి, అటు వెళ్ళిపోవడానికి. ఇవి తీర్థాలు. నిజానికి తరింపజేసే తరింపజేసే తీర్థాలు. నిజానికి తరింపజేసేది ఏంటి? సత్సంగాలు, ప్రవచనాలు, అలాగే వేదానికి శాస్త్రాలు. ఇందులో శృతి స్మృతి రెండు పాఠం చేస్తే, అధ్యయనం చేస్తే కూడా తగ్గుతుంది అంటున్నారు. నష్టం అవుతుంది, చేసిన పాపం నష్టం అవుతుంది. పాపం చేసినప్పుడు శుభకర్మ అంటే పుణ్యకర్మలు కూడా చేయడం, ఇటువంటి చేయడం అంటే కొంతవరకు సాంత్వన కొరకు, మన ఆత్మసంతృప్తి కొరకు ఇది. కానీ ఎప్పుడైతే కర్మ చేస్తామో, ఎవరైనా మంచి కావచ్చు, చెడు కర్మ కావచ్చు, పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, ఏ కర్మ చేసినా తప్పకుండా ఫలితం ఉంటుంది. కర్మ ఫలితం ఎవరికి ఉంటుంది? కర్మఫలం. ఇది బాగా గుర్తుంచుకోండి. కర్మఫలం ఎవరికి సంబంధం? కర్మఫలం ఎవరు అనుభవించాలి? చేసిన వారు. కర్తనండి, కర్త. ఎవడు చేస్తే వాడు కర్మఫలం అనుభవిస్తాడు. ఇది పక్క గుర్తుంచుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎవడు చేస్తే వాడు కర్మఫలం అనుభవించాల్సిందే. అది పుణ్యమ పాపం వేరే విషయం. ఎవడు చేస్తే వాడికి లభించేది కర్మఫలం, ఇది గుర్తుంచుకోండి. ఇక కర్మ ప్రభావం, పరిణామం వేరే, ఇతరులకు సంబంధం. ఈ మూడు బాగా గుర్తుంచుకోండి: కర్మ ఫలము, ప్రభావం, పరిణామము. కర్త మాత్రం ఫలం అనుభవిస్తాడు, మిగతా వారు పరిణామంలో లేదా ప్రభావంలో ఉంటారు.
అయితే ఇక్కడ తరింపజేసేది తీర్థయాత్రలు చేస్తే మామూలు తీర్థయాత్రలు కాదు, పౌరాణికం కాదు. ఈ తీర్థయాత్రలు చేయండి, తర్వాత శృతి స్మృతులు అధ్యయనం చేయండి. అప్పుడు కొంతవరకు అంటే మనకు తెలుస్తుంది అనమాట. కర్మఫలం తప్పకుండా అనుభవించాల్సిందే, తప్పదు, అది ఈశ్వరుని వ్యవస్థ ఉంటుంది. కానీ మనకు ఒక సాంత్వన, ఒక సంతృప్తి అనమాట. నేను తప్పు చేసినందుకు ఈ పని చేస్తున్నాను. ఇది అలాగే మనము యజ్ఞయాగాలు ఎందుకు చేయాలంటే మన ద్వారా ఈ వాతావరణంలో, గాలిలో ఈ దుర్గంధాలు, అశుద్ధి మలాలు విడిచిపెడతాం. శ్వాస ద్వారా, ముక్కు ద్వారా, కంటి ద్వారా, చెవి ద్వారా, ఈ చెమట ద్వారా, మలమూత్రాల ద్వారా చాలా అశుద్ధం చేస్తాం. దానికి కొంచెం ప్రాయశ్చిత్తం చేసుకోవడానికే యజ్ఞయాగాలు చేయాలి. అది కొంతవరకు అది పరిహారం అన్నమాట, పాప పరిహారం లాగా. అయితే ఇవన్నీ ధర్మరాజు చెప్తున్నాడు ఇదంతా ఈ రకంగా. త్యాగం చేస్తే కూడా, అంటే త్యాగ పురుషులు ఎవరు ఉంటారో, అంటే ఎంత చెప్పిన తర్వాత చివరికి ఈ మొత్తం ఇదంతా, ఈ పాపం పోవాలంటే త్యాగం చేయాలి, అన్ని విడిచిపెట్టాలి. త్యాగం ద్వారానే చివరికి, అంటే ఏం త్యాగము? కర్మఫల త్యాగం. ఫలాన్ని ఆశించకుండా, ఫలాకాంక్ష లేకుండా ఏదైతే చేస్తారో వాడు అసలు త్యాగం అది కదా. కర్మఫల త్యాగమే త్యాగం అన్నారు భగవద్గీతలో. కర్మఫల త్యాగమే త్యాగం. ఆ త్యాగి, అటువంటి త్యాగ పురుషుడు జన్మ మరణాలు పొందలేడు. జన్మము మరణం పొందలేడు అంటే అర్థం ఏంటి? నిష్కామ కర్మ చేయడం అన్నమాట. నిష్కామ కర్మ చేస్తే మోక్షం పొందుతాడు. అటువంటి వాడే త్యాగం చేసినట్టు. కర్మఫల త్యాగం చేసిన వాడు అమృతత్వాన్ని పొందుతాడు. ఈ రకంగా నేను యోగ మార్గాన్ని అనుసరించాలనుకుంటున్నాను. యోగ మార్గాన్ని తెలుసుకొని నా బుద్ధిని స్థిరం చేసుకొని అప్పుడు ఈ పరమాత్మ భావన పొంది నేను అన్ని వదిలిపెట్టేసి మునివృత్తిని, అంటే మునిగా మారి జ్ఞానోపార్జన చేసుకోవాలి. అసలు విద్యను తెలుసుకొని ఇది ఎంత ఏతుందో ఇప్పుడు ఈ సంపాదించింది, సంగ్రహించినటువంటి రాజ్యం కానీ, సుఖాలు, భోగాలు, సాధనలు అన్నిటి కూడా, సంపూర్ణ రాజ్యాన్ని, సుఖభోగాలు అన్నిటి కూడా మొత్తం త్యాగం చేసి విడిచిపెట్టేసి నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఇది నా నిర్ణయం అని చెప్పేసి ధర్మరాజు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే త్యాగం చేస్తేనే కదా మోక్షం లభించేది. త్యాగం చేస్తేనే జననం మరణం ఉండదు. జన్మ మరణం పొందకుండా ఉండాలంటే నేను త్యాగం చేయాలి. ఇక్కడ గమనించండి, జనన మరణం, జన్మం లేకుండా మరణం లేకుండా ఉండాలంటే త్యాగం చేయాలి. ఏం త్యాగం చేయాలి? ధర్మరాజు ఏమంటున్నాడు? ఇదైతే ఈ పూర్తిగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ రాజ్యం గెలుచుకున్న తర్వాత సంపూర్ణంగా ఈ సంగ్రహించినటువంటి ఈ రాజ్యం కానీ, సుఖభోగాలు కానీ అన్నింటిని కూడా నేను త్యాగం చేసేస్తా అని నిర్ణయం చేసుకున్నాను. నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఎక్కడ వెళ్ళిపోయి నేను యోగాభ్యాసం చేసుకోవాలి మునివృత్తితో. అంటే మునిగా మారి, అంటే వానప్రస్థం తీసుకోవాలనుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ మునివృత్తి అంటే వానప్రస్థం తీసుకొని జ్ఞానోపార్జన చేసుకోవాలి అని నా కోరిక. కోరుకుంటున్నాను. ఇదంతా విడిచిపెట్టేస్తాను. ఈ మమత్వం, ఇది నాదనుకోవడము, తర్వాత ఈ శోకాల్లో ఉండడము, ఇదంతా అవసరం లేదు నాకు. శోకరచన కావాలి. శోకం నుండి దూరం అయిపోయి అన్ని రకాలుగా బంధాల నుంచి విడిపోయి అడిగి వెళ్ళాలనుకుంటున్నాను. ఇది నా యొక్క, అంటే భోగాలు భోగించాలనేటువంటి ఉద్దేశం ఏం లేదు నాకు. ఏ భోగాలు నాకు అవసరం లేదు. ఈ రాజ్యం కూడా వద్దు, నాకు ఏది వద్దు, నాకు ఏది అవసరం లేదు అని ధర్మరాజు చెప్పి మౌనం వహిస్తాడు. అప్పుడు అర్జునుడు లేచి చెప్పడం జరుగుతుంది, ఓ మహారాజా అన్నా అని చెప్పేసి. ఎంత ఆశ్చర్యకరంగా ఉంది నీ మాటలు వింటుంటే. అసలు పిరికితనానికి కూడా హద్దు ఉండాలి కదా. ఎంత పిరికివాడివి నువ్వు? పిరికితనానికి హద్దు ఉండాలి. ఇదేం పిరికితనం? ఆశ్చర్యకరం ఈ విషయం. ఇది ఎంత ఎంత పరాక్రమం చేయడానికి వచ్చింది. నిజానికి నువ్వు కాదంటే అసలు యుద్ధం జరిగేదా? నువ్వు ఒప్పుకోకపోతే యుద్ధం జరిగేది కాదు కదా. అదేం పద్యం అది? అజాతశత్రువు అలిగిన నాడు, ఒక పద్యం ఉంది కదా, అజాతశత్రువు అలిగిన నాడు అని చెప్పేసి. అంటే అజాతశత్రువు కనుక అలిగితే ఏమైపోతుంది? కల్లోలం అవుతుంది, సముద్రాలు ఇదైపోతాయి. జరిగేది అదే కదా. నీ కోపం కదా, నీవే కదా కర్ణుని చంపకుండా ఎందుకు వచ్చావని చెప్పేసి రెచ్చగొట్టింది.
ఒకసారి అర్జునుడు చెప్పడం జరుగుతుంది, కర్ణుని ఎందుకు వదిలిపెట్టి వచ్చావు, నువ్వు ఎందుకు చంపలేదు కర్ణుని, మందలిస్తాడు అర్జునుడిని, నీవే కదా రెచ్చగొట్టింది అని. అర్జునుడు ఇంత పరాక్రమం, అలౌకిక పరాక్రమంతో పొందినటువంటి ఈ ఉత్తమ రాజ్యలక్ష్మిని తన్నేస్తున్నావు, ఇది బాగలేదు, ఇది త్యాగం కాదు. ఒకవేళ ఇదే విడిచిపెట్టాలనుకుంటే ముందే చెప్పొచ్చు కదా, ఎందుకు అంత నీ కోపం ఎందుకు వచ్చింది, యుద్ధం చేయాలి ఆ కసి ఎందుకు, ఆ పగ ఎందుకు వచ్చింది నీకు, ఎంతమంది రాజులను చంపాల్సి వచ్చింది, నీవు చంపించావు కదా. కాబట్టి ఈ ఈ రాజ్యాన్ని అది మొత్తం వదిలిపెట్టేసేసి ఇది చిప్ప చేత పట్టుకొని అడుక్కోవాలనుకుంటాం ఇంటింటి తిరిగి. రాజ్యం వదిలిపెట్టేస్తే ఏదో వద్దంటే చివరికి ఏం చేయాల్సి వస్తుంది, బ్రతకడానికి, ఆకలి తీసుకోవడానికి చిప్ప చేత పట్టుకొని తిరగాల్సి వస్తుంది ఇంటింటికి. అలా తిరుగుతుంటావా? అప్పుడు ఈ ప్రపంచం నేనేమంటుంది, ఏమైపోతుంది? కాబట్టి ఇటువంటి పని చేయకూడదు. ఏమి లేకుండా దరిద్రుడు అయిపోయి తిరుక్కుంటూ మూర్ఖుల్లాగా భిక్షాటన చేసుకుంటూ చేతగాని వానిలాగా, ఇది నీకు ఇష్టమా? అడుక్కోవడం నీకు ఇష్టమా? బాగలేదు ఇది. ఉత్తమ రాజవంశంలో జన్మించి కూడా సంపూర్ణ ఈ మొత్తం భూమిని తన అధీనంలో ఉంచుకొని నిజానికి ధర్మాన్ని కాపాడాలి కదా. నువ్వు ఇప్పుడు ఏం చేయవలసిన పని ఏంటి? ధర్మాన్ని రక్షించాలి. ధర్మాన్ని వదిలిపెట్టేసి, అంటే మొత్తం ధర్మాన్ని, అర్థాన్ని మొత్తం వదిలిపెట్టేసి వనాలకు వెళ్ళాలనుకుంటున్నావు. ఇది బాగలేదు. ఇది మూర్ఖత్వం. కాకపోతే ఇంకేంటి? ఇది మూర్ఖత్వం కదా, నీ మూర్ఖత్వం ఇదంతా. ఇప్పుడు ఏమవుతుంది, నీ దగ్గర డబ్బులు లేకపోతే యాగాలు ఎలా చేస్తావు? హవనం ఎలా చేస్తావు? యాగాలు ఎలా చేస్తావు? నీ చేతిలో ఏముండదు, ఏ సాధనాలు ఉండవు. మనిషి పుట్టిన తర్వాత యజ్ఞయాగాలు చేయాల్సిందే కదా. అన్నీ వదిలిపెట్టిపోతావు, వనానికి వెళ్ళిపోతావు, వనప్రస్థి మునిగా మారిపోతావు. ఏది లేకుండా, ఏ భోగాలు వద్దని, ఏ ధనం వద్దని. అప్పుడు ఎలా చేస్తావు? యజ్ఞయాగాలు ఎలా చేస్తావు? ఆ కర్మలు ఎలా విడిచిపెడతావు? అటువంటి అప్పుడు సామాన్య మానవులు ఉంటారు, కొందరు ఉంటారు, నేను చూసి అందరు అలాగే చేస్తే మేము కూడా అలాగే చేస్తే, మేము కూడా నీలాగే నీ వెంటే వచ్చేస్తే ఇదంతా ఏం కావాలి? ప్రజలు ఏం కావాలి? ధర్మం ఏం కావాలి? యజ్ఞ యాగలు ఎవరు చేస్తారు? ఏమి లేకుండా సర్వస్వాన్ని త్యాగం చేసేసి నిరుపేదలు అయిపోయి రేపు వరకు లేకుండా అయిపోయి, రేపు ఎలా ఏం తింటామో తెలియదు. ఏమి లేకుండా అయితే, డబ్బు లేకపోతే, అంటే ప్రతిరోజు అడుక్కుంటూ తింటావా? అడుగుని తింటే అంత వైరాగ్యం మీకు ఉండాలి కదా. ఇది వైరాగ్యంతో కాదు, వివేక వైరాగ్యం కాదు కదా, తాత్కాలిక వైరాగ్యం. ఇది నిజానికి చెప్పాలంటే తమో గుణంతో వచ్చినటువంటి వైరాగ్యం. ఇది రాజుల పని కాదు. నిజంగా వైరాగ్యం వచ్చిన వారి యొక్క ఆ మునుల పని, మునుల ధర్మం ఇది, రాజుల పని కాదు ఇది. రాజులు ఇలా చేయకూడదు. రాజ్యం దీని కొరకు, ధర్మపాలన కొరకు. ధర్మాన్ని రక్షించాలంటే ధనం కావాలి కదా, ధనంతోనే కదా ధర్మపాలన అయ్యేది. అది అధికారం ఉన్నప్పుడే కదా. మహారాజు ఏం చేయాలి? రాజులు ధనంతో ధర్మాన్ని రక్షించాలి. ధనంతోనే ధర్మం. నిజానికి ధనం లేకుండా, అధికారం లేకుండా ధర్మాన్ని రక్షించలేము. ధర్మాన్ని కాదు, లౌకిక కామనలు, ఏ కామన కూడా, ఆకలి దప్పికలు కూడా తీర్చుకోలేము. లౌకిక కామనలు పూర్తి చేసుకోలేము. అటువంటిప్పుడు ఇంకా యజ్ఞయాలు ఎప్పుడు చేస్తావు? స్వర్గం ఎప్పుడు పొందుతావు? స్వర్గకామం ఏ చేత అంటే సుఖాలు పొందాలంటే, కష్టాలు, రోగాలు, బాధలు లేకుండా ఉండాలంటే, స్వర్గాన్ని అనుభవించాలంటే దానికి సాధనం ఏంటి? యజ్ఞమే. స్వర్గకామం ఏ చేత. యజ్ఞం చేయకుండా సుఖలేని అనుభవిస్తావు, ఇలా ఉంటావు. ఇది లేకుండా, ధనం లేకుండా ప్రపంచంలో ఎలా జీవిస్తావు? జీవిక కూడా కష్టమవుతుంది. ఒకటే జీవించడం అంటే ఏదో ఉండాలి కదా, సాధనాలు ఉండాలి. ఎవరి దగ్గర అయితే ధనం ఉండదో వారు
వారి దగ్గర అసలు ఎవరు మిత్రులు ఉండరు, బంధువులు ఉండరు, బాంధవులు ఉండరు, ఎవరి దగ్గరకు రారు. అర్థం చేసుకో అని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే నిర్ధనులు ఉంటారో ఆ నిర్ధనులు డబ్బు అడుగుతారు. ధనం లేనప్పుడు అడుగుతాం కదా, ధనంగా అడుగుతాం, ఇంత చిన్న చూపు చూస్తారు. కాబట్టి అది వద్దు. ఎప్పుడైతే ధనం ఉంటుందో ధనం ధనాన్ని పెంచుతుందట. ధనము ధనాన్ని పెంచుతుంది, విద్య విద్యను పెంచుతుంది. ఎవరి దగ్గర ధనం ఉంటుందో ఇంకా ధనం వచ్చి ఉంటుంది. ఈ సూత్రం చేసే ఎవరికైనా డబ్బు ఉన్న చోటుకే డబ్బు వస్తుంది, లక్ష్మి ఉన్న చోటు లక్ష్మి వస్తుంది. లక్ష్మి లేకపోతే లక్ష్మి ఉన్న లక్ష్మి పోతుంది. ఎప్పుడైతే వద్దనుకుంటామో లక్ష్మిని కాపాడమో రక్షించమో, లక్ష్మే కాదు ధనమే కాదు విద్య కూడా అంతే, బలమే అంతే, ఏదైనా అంతే. కాపాడుకుంటే మర్యాద ఇస్తే గౌరవిస్తే ఉంటుంది లక్ష్మి కానీ విద్య కానీ ఏదైనా కానీ. ధర్మరాజు వద్దంటున్నాడు, ధనం వద్దంటున్నాడు. ధనం వద్దనప్పుడు ధనం ఎందుకు ఉంటుంది? ఒక మాట చెప్పినాడు నువ్వు ఇక్కడ, ధనము ధనాన్ని కోరుతుంది కాబట్టి ధనం ఉండాలి. ఒక ఉదాహరణ చెప్పడం జరుగుతుంది. ధనంతో ధనం పెరుగుతుంది, ధనవంతుని యొక్క ధనం ఇంకా పెరుగుతూ ఉంటుంది. అడవిలో ఒక ఏనుగు ఉందంటే ఏనుగు ఒంటరి ఉంటుందా? ఏనుగు ఒంటరి ఉండదు. ఏనుగు అంటే ఇంకా ఏనుగులు, ఒక ఏనుగు కాదు 2 ఏనుగులు అయితే 2 3 ఏనుగులు వస్తాయి. ఏనుగుల గుంపు మంద తయారవుతుంది. అలా ధనం కూడా అటువంటిది. ఒక ఏనుగు, అడవిలో ఒక ఏనుగు అంటే ఏనుగు అంటే ఇంకా ఏనుగులు వస్తాయి, ఒకదాని నుంచి ఒకటి. అలా ధనం కూడా వస్తుంది. అదే రకంగా ధనం కూడా, ధనాన్ని ఆకర్షిస్తుంది, లాగుతుంది. ధనంతో ధర్మం యొక్క పాలన అవుతుంది. దానివల్ల కోరికలను పూర్తి చేసుకుంటాం. ఆ రకంగా న్యాయపూర్వకంగా ధర్మపూర్వకంగా కోరిక పూర్తి చేసుకుంటే స్వర్గప్రాప్తి అవుతుంది. ఆనందాన్ని అనుభవించగలుగుతాం. ఏదైనా శాస్త్రాలను అభ్యాసం చేయాలంటే కూడా ధనమే కావాలి. ఇదంతా కూడా ధనం లేకుండా కాదు. ధనం ఉండాలంటే అధికారం ఉండాల్సి వస్తుంది. సుఖస్య మూలం ధర్మస్య మూలం అర్థస్య మూలం రాజ్యం చాణక్యనీతి వస్తుంది. సుఖపడాలంటే తప్పకుండా ధర్మాన్ని ఆచరించాలి. ధర్మం రక్షణ జరగాలంటే ధనం ఉండాలి. ధనం ఉండాలంటే రాజ్యం ఉండాలి, అధికారం ఉండాలి కదా. నువ్వు అధికారం వద్దు అంటున్నావు, రాజ్యం వద్దు అంటున్నావు అంటే ధనం వద్దు, సాధనాలు వద్దు. ధనం సాధనం. ఏ సాధనాలు లేకుండా, ధనం లేకుండా ఇలా ఇవన్నీ చేస్తావు? ధనం ఉంటేనే మన వంశం యొక్క మర్యాద పెరుగుతుంది. ధనంతోనే ధర్మం యొక్క అభివృద్ధి జరుగుతుంది. ధర్మాభివృద్ధి కూడా ధనంతోనే. నిర్ధనుడు ఏం చేస్తాడు? ఇలా ధర్మం రక్షిస్తాడు. ధనం లేనివాడు ధర్మం రక్షించలేడు, యజ్ఞయాగాలు చేయలేడు, మంచి పనులు చేయలేడు. ఈ లోకంలో చేయలేడు, పరలోకంలో కూడా అటువంటి వానికి నిర్ధనుడికి పరలోకంలో కూడా సుఖం లభించదు. అంటే వచ్చే జన్మలో కూడా సుఖం లభించదు. అందుకే ధనం మూలం ఇదం జగత్తున్నారు. ధనం ఉండాల్సిందే, ధనం సాధన కదా. కాబట్టి ధనం లేకుండా మనుషులు ధార్మిక పనులు చేయలేరు. విధి విధానాలను అనుసరించి ధార్మిక పనులు చేయలేరు. సరైనటువంటి యజ్ఞయాలు చేయలేరు. ఎవరి దగ్గర ధనం సరిగా ఉండదో, కొరత ఉంటుందో, అదే సేవకులు ఉండరు. ధనం లేనప్పుడు అది నిజానికి గోవులను రక్షించడం అవసరం. ఆ కాలంలో అసలు గో సంపదే, గోధనమే ధనం. కాబట్టి ధనం లేకపోతే అక్కడ ఆవులు కూడా ఉండవు, గోధనం కూడా ఉండదు, సేవకులు ఉండరు. డబ్బు లేకపోతే గోసేవ చేసేవారు ఉండరు, అతిథుల దగ్గర రారు, అతిథులు రావడం పోవడం ఉండదు, చుట్టాలు బంధువులు ఎవరు రారు పోరు. అప్పుడు ఎలా ఉంటుంది? మనుషుడు దుర్బలుడైపోతాడు, నిరాశ వచ్చేస్తుంది. ఎవరు ఉండరు, ఎవరు రారు. శరీరం దుర్బలం అయితే, నీరసం అయితే, పెద్ద నీరసం దుర్బలం కాదు, అది బలహీనం కాదు. శరీరం తగ్గినంత మాత్రాన, చిక్కిపోయినంత మాత్రాన అది పెద్ద విషయం కాదు. కానీ ధనం లేకపోతే, ధనం చిక్కిపోతే, తగ్గిపోతే అది పెద్ద నష్టం. అసలు దుర్బలత అదే. బలహీనత ధనం లేకపోవడమే. ధన బలహీనత నిజానికి. శరీరంలో బలం లేకపోతే అది బలహీనత కాదు నిజానికి. ధనం బలహీనత ఉండకూడదు. రాజులు ఏదో రకం చేసి ధనం సంపాదించాలి అంటే అర్థం ఏంటి? ధర్మపూర్వకంగానే. కానీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి, సర్వ ప్రయత్నాలు చేసి ధన సంగ్రహం చేయాలి
అధికారాన్ని నిలబెట్టుకోవాలి, యత్నం చేసి యజ్ఞయాగాల యొక్క అనుష్ఠానం చేయాలి. అది ముఖ్యం. రాజు చేసిన పని యజ్ఞయాగాలు, పెద్ద పెద్ద యాగాలు చేయాలి. ఇది సనాతన కాలం నుండి వేదం చెప్పే మాట. ఇది వేదాదేశం. ప్రయత్నపూర్వకంగా యజ్ఞయాగాలు చేయాలి. చేయడం అనేది సనాతన కాలం నుండి వేదం ద్వారా చెప్పే మాట. ఇది వేదాదేశం. ఇది ధనంతోనే మనుషుడు యజ్ఞయాగాలు చేస్తాడు, చేయిస్తాడు. వేదానికి శాస్త్రం చదువుతాడు, చదింపజేస్తాడు, అధ్యాపనం చేస్తాడు. ధనంతోనే సంపన్నం అవుతుంది. ఇది ధనం లేకుండా ఇది సంపన్నం కాదు. రాజులు యుద్ధం చేసి రాజు యొక్క సంపాదన ఎలా ఉంటుందంటే యుద్ధం ద్వారానే. రాజు ఉద్యోగం చేయడం ఉండదు, కష్టపడడం ఉండదు. యుద్ధం చేసి యుద్ధంలో గెలవడమే. యుద్ధంలో గెలిచి ధనాన్ని పొందడం ఉంటుంది. ధన సంపాదన అనేది యుద్ధం ద్వారానే. రాజుల యొక్క పని అది. యుద్ధం చేసి గెలుచుకోవాలి. అది వీరుని లక్షణం. అది విజయం పొందే. ఎప్పుడైతే యుద్ధంలో గెలుస్తామో అన్ని లభిస్తాయి, అన్ని రకాలుగా. అధికారం మాత్రమే కాదు, వజ్రాలు, రత్నాలు, ఆ రాజ్యంలో ఆ దేశం ఉన్నటువంటి మొత్తం అన్ని ఆస్తులు, ఆ బంగారం, అక్కడ మనుషులు, అన్ని రకాలుగా రథాలు, గుర్రాలు అంతా కూడా మొత్తం వచ్చేస్తుంది. అంటే ఎంత పెద్ద ధనం, ఎంత పెద్ద సంపాదన. అది యుద్ధం చేయాలి. ఇప్పుడు యుద్ధం చేసి సంపాదించినటువంటి ధనం ఎంతో ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు ఇప్పుడు యజ్ఞయాగాలు చేసి స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు. ప్రాచీన కాలంలో రాజర్షులు ఎందరో ఉన్నారు. వారు కూడా రాజ్యాలు వెళ్ళినారు. అటువంటి పరంపర మనది. అటువంటి పరంపరలో ఓ రాజా అని చెబుతూ ఈ భూమి మీద మొట్టమొదటి చక్రవర్తి రాజు అని చెప్పేసి దిలీపుడు అని పేరు చెప్పాను. అక్కడ దిలీప చక్రవర్తి భూగోళ రాజు. దిలీపుని తర్వాత నృగ, నహుష, అంబరీష, మాందాత అని పేరు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ క్రమంలో ఇప్పుడు తమరు మీ ఆధీనంలో ఇప్పుడు మొత్తం ఈ పృథ్వీ మొత్తం ఈ భూమి అంతా మీ ఆధీనంలో ఉంది. ఇప్పుడు ఆ రాజుల మాదిరి మీరు కూడా చేయండి. కాబట్టి మీరు ఒక యాగం చేయాలి. సర్వస్వ దక్షిణ యాగం. సర్వస్వ దక్షిణ అనే పేరున్నటువంటి ఒక ద్రవ్యమయ యజ్ఞం చేయాలి. దాంట్లో అందరికి దక్షిణ ఇవ్వడం ఉంటుంది. దక్షిణ ఇవ్వాలంటే ధనం ఉండాలి. ధనం ఉండాలంటే అధికారం ఉండాలి, రాజ్యం ఉండాలి. అశ్వమేధ యజ్ఞం చేయండి. అది ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది, ప్రజలందరూ కూడా అందుతుంది. అశ్వమేధ యాగంలో సర్వస్వ దక్షిణ, అందరికి దక్షిణ ఇవ్వాల్సి వస్తుంది. ప్రజలందరూ కూడా యుద్ధంలో గెలుచుకున్న తర్వాత ఆ ధనమంతా, సుఖాలు, సుఖ సాధనాన్ని కూడా ఒక రాజు ఆ కుటుంబానికి కాదు, మొత్తం ప్రజలందరికీ ఇవ్వాల్సి వస్తుంది, పంచాల్సి వస్తుంది. ప్రజలందరికీ పంచండి. సర్వస్వ దక్షిణ యాగం చేయండి, అశ్వమేధ యాగం చేయండి. అప్పుడు ప్రజలందరూ కూడా, ప్రజలే కాదు అన్ని ప్రాణులు, సమస్త ప్రాణులు కూడా బాగుంటాయి. వారి క్షేమం కొరకు, అన్ని ప్రాణుల క్షేమం కొరకు, అంత ప్రజల క్షేమం కొరకు ఈ యజ్ఞం చేయండి. ఇది శత్రుల యొక్క సనాతన మార్గం. ఇదే అభ్యుదయ పథం. ఇది అభ్యుదయ పథం. ఇదే రాజులు చేసే పని. గెలిచిన తర్వాత, యుద్ధంలో గెలిచిన తర్వాత ఇటువంటి పని చేయాలి. సర్వస్వ దక్షిణ యాగం అని అర్జున్ చెప్పి ముగించడం జరుగుతుంది. ఇందులో మనకు విషయం ఏం తెలిసిందంటే తప్పకుండా ధనం ఉండాలి. ధనం సాధనం. ధనం ఉండాలంటే అధికారం ఉండాలి, రాజ్యం ఉండాలి. రాజ్యం ఉండాలంటే గెలుచుకోవాలి, యుద్ధం చేసి గెలుచుకోవాలి. మహాభారత యుద్ధం గెలుచుకోవడం అయింది. గెలుచుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ప్రజలందరూ పంచాలి, అందరు రక్షించాలి, ధర్మం రక్షించాలి, యజ్ఞయాగాలు చేయాలి. ధర్మరాజు కనుక విడిచిపెట్టిపోతే, అందరు విడిచిపెట్టిపోతే ఆ యజ్ఞయాలు ఎవరు చేయాలి? అటువంటి శక్తి, అటువంటి బలం ఎవరికుంది? ఎవరికి లేదు. అసలు యోగ్యులే దూరం అయిపోతే ఏమవుతుంది? యోగ్యులే, ధార్మికులే, అర్హత ఉన్నవారే, బలం ఉన్నవారే, బుద్ధి ఉన్నవారే, విద్య ఉన్నవారే రాజ్యం వద్దంటే, అధికారం వద్దంటే ఏమవుతుంది? చాలా తప్పు. ధర్మానికి హాని అవుతుంది. ప్రజలు నష్టపోతారు. ప్రజల్ని ఎవరు రక్షించాలి? ప్రజలందరూ మీ పైన ఆధారపడి ఉన్నారు. మిమ్మల్ని మీరు ఆశగా చూస్తున్నారు. ధర్మరాజ్యం ఉంటుందని చెప్పి అని అర్జునుడు చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా ఇప్పుడు కూడా మనం గమనిస్తే
రాజకీయాల్లో ఎవరు నాయకులు ఉంటున్నారు, ఎవరు మంత్రులు ఉంటున్నారు, ఎవరు సీఎంలు పిఎంలు ఉంటున్నారు గమనించండి. ఎవరు అధికారంలో ఉంటున్నారు. ప్రపంచం జరుగుతున్నటువంటి తప్పు ఇదే. మంచివారు అధికారంలో ఉంటున్నారా, నాయకత్వం వహిస్తున్నారా? ధర్మరాజు చేసిన పని అన్నమాట. మంచివారు అధికారంలో ఉండట్లేదు, అందుకే ఈ సమస్య. సరే, తెలిసిన వారు, ధార్మికులు, యోగ్యత ఉన్నవారు, వారు కనుక నాయకులు అయితే ఎలా ఉంటుంది? ఇది అర్థం చేసుకోవాలి మనం. ఏమనిపిస్తుంది అంత వింటే మీకు? అధికారం ఉంచుకోవడమా, వదిలిపెట్టడమా? మంచి వాళ్ళు అధికారం వద్దంటారు, అదే త్యాగం అనుకుంటారు. మంచి పేరు కొరకు మంచివాడు అనిపించుకోవాలి, త్యాగి అనిపించుకోవాలి, మహాపురుషుడు అనిపించుకోవాలి, మహాత్ముడు అనిపించుకోవాలి అనుకుంటే చివరికి ఏమవుతుంది? ఈ స్థితి, ఇప్పుడున్న స్థితి అన్నమాట. మన దేశంలో ఉండే స్థితి, ప్రపంచంలో కూడా అంతే. ఎవరైతే దొంగలు ఉంటారో, దుర్మార్గులు, దుష్టులు ఉంటారో వారు అధికారం, వారు నాయకులు అవుతున్నారు. మోసం చేసేవారు, తప్పులు చేసేవారు, అధర్మం చేసేవారు, అన్యాయం చేసేవారు. అర్జునుడు ఇప్పుడు చెప్పిన మాట ఇప్పుడు కూడా వర్తిస్తుంది. అది అధికారం ఉండాలి, రాజ్యం ఉండాలి, సాధనాలు, ధనం ఉండాలి. మన కొరకు కాదు, వ్యక్తిగత సుఖం కొరకు కాదు. భౌతిక సుఖాలు నేను అనుభవించాలంటే తప్పు, అందరికి పంచాలి. ఈ తప్పు మనం చేయకూడదు. అధికారం నా కొరకు కాదు, నా సుఖం కొరకు కాదు, అందరి కొరకు. ఇంట్లో తెలిసిన వారు, ఇల్లు అనుకోండి, ఇల్లే రాజ్యం. ఇంట్లో తెలిసిన వారు, వారి పెత్తనం ఉండాలి, వారు నడిపించాలి. అనుభవం లేని వారు, సరిగా అవగాహన లేని వారు, సరిగా విద్య లేని వారు, శక్తి సామర్థ్యం లేని వారు, యోగ్యత లేని వారు ఇంటిని నడిపిస్తే ఎలా ఉంటుంది? ఇల్లు కావచ్చు, ఆ సంస్థ కావచ్చు, ఒక సంఘం కావచ్చు, ఆశ్రమం కావచ్చు, ఎవరైనా కావచ్చు. యోగ్యత లేని వారు నడిపిస్తే ఎలా ఉంటుంది? యోగ్యత ఉన్నవారు నడిపిస్తే ఎలా ఉంటుంది? కారు డ్రైవింగ్ అనుకోండి, వాహనం. సరిగ్గా డ్రైవింగ్ రాని వారు డ్రైవింగ్ చేస్తే ఎలా ఉంటుంది? డ్రైవింగ్ సరిగ్గా రాదు, అనుభవం లేదు, వారికి ఇచ్చేసి నడిపించమని చెప్తే ఎలా? తెలిసిన వాడు డ్రైవింగ్ బాగోచ్చు, అనుభవం ఉంది, ఆ వ్యక్తి వెనక కూర్చొని డ్రైవింగ్ రాదని తెలిసి కూడా ఇచ్చేస్తే ఎలా ఉంటుంది? పిల్లలకు యాక్సిడెంట్ అవుతుంది. అది జరుగుతుంది. అలా చేస్తున్నారు కూడా తల్లిదండ్రులు. కొందరు పిల్ల ముందర కూర్చోబెట్టుకుని నడిపించమని చెప్తుంటారు, స్టీరింగ్ ఇచ్చేస్తారు, మా బైక్ల ముందర కూర్చోబెట్టుకొని మా హ్యాండిల్ ఇచ్చేస్తారు నడిపించమని. ఇటువంటి తప్పులు చేస్తున్నారు. అలాగే ప్రపంచంలో అధికారం కూడా స్టీరింగ్ ఇచ్చేస్తున్నారు, మీరు నడిపించుకోండి, మీరే నాయకులు అని చెప్పేసి. ఆ ఎవరు? వారు దొంగలు, దుష్టులు, దుర్మార్గులు, దేశద్రోహులు, స్వార్థపరులు. రాజ్యాన్ని ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు? యజుర్వేదంలో కూడా ఒక మాట వస్తుంది, మా వస్తేన ఈశత. యజుర్వేదం మొదటి అధ్యాయంలో మొదటి మంత్రం ఈశతోర్జత వాయువస్, దాంట్లో ఒక వాక్యం మా వస్తేన ఈశత అంటే స్థేన అంటే దొంగల చేతులు మేము ఉండం, వారి అధికారంలో మేము ఉండమని చెప్పి. మా అవస్థేన ఈశత, నీవు అంటే మీరు స్థేన దొంగల ఈశత, వారి అధికారం ఉండకండి, మా వద్దు. వేదం చెప్తుంది, భగవంతుడు చెప్తున్నాడు. అదే విషయం అర్జునుడు గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. మీరు ధర్మరాజు మీరు కనుక వద్దని వెళ్ళిపోతే ఏమవుతుంది ఒకసారి అర్థం చేసుకోండి మీరే. మీకంతా తెలుసు కదా. అదేదో ముందు చెప్పేస్తే అయిపోతుంది, యుద్ధం కాకముందు చెప్పేస్తే అయిపోతుంది కదా. ఈ త్యాగం చేస్తానని చెప్పేసి, త్యాగం చేయాలని అది ముందే అనుకుంటే అయిపోతుండే. ఎందుకు? చంపమన్నారు, కన్నులు చంపమన్నారు, ఇంకెవరైనా చంపమన్నారు, యుద్ధం చేయమన్నారు, అనుమతి ఇచ్చారు, ఇప్పుడు అంటున్నారు. ఇది అర్జున్ యొక్క వచనాలు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అర్జునుడు బాగానే ఉంది అక్కడ, ఇప్పుడు అర్జునుడు లేడు, ధర్మరాజు లేడు, ఎవరు లేరు అక్కడ. కానీ వారి మాటలు ఉన్నాయి, వారి సందేశాలు, వారి మార్గదర్శనం ఉంది. మనం ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు మనం తీసుకునే నీతి ఏంటి? ఏ నీతి తీసుకోవాలి ఇప్పుడు? విడిచిపెట్టి పారిపోవడమా? వద్దనుకొని అటువంటి ఆలోచన అంటే పారిపోకండి. వైరాగ్యం అంటే అది కాదు, సన్యాసం అంటే అది కాదు. బాగా గుర్తుంచుకోండి. సన్యాసం అంటే, వైరాగ్యం అంటే, వానప్రస్థం అంటే పారిపోవడం కాదు. వివేకంతో పద్ధతి ఉండాలి, క్రమం ఉండాలి, విధానాలు ఉంటాయి.
విధివత్ అన్నారు, విధిపూర్వకంగా వ్యవహారం చేయాలి. నాకు వైరాగ్యం వచ్చేసింది. ఏం వైరాగ్యం వచ్చేసింది? తాత్కాలిక వైరాగ్యం, తమగుణంతో వైరాగ్యం. ఇటువంటి ఆలోచనలు వస్తే అప్పుడప్పుడు మీకు అది వైరాగ్యం కాదు, అది వివేకం కాదు, అది ధర్మం కాదు. పట్టుకొని ఉండాలి, బాధ్యత వహించాలి. కానీ ఎప్పుడు కూడా ప్రతి క్షణం కూడా ఇది నాది కాదు, నాది కాదని భావన ఉండాలి. ఇదన్నామమ్మా, ఇదన్నాము. నేను అధికారిని కాదు, నేను యజమాని స్వామిని నేను కాదు, భగవంతుడే అంతా. కానీ ప్రతినిధిగా ఉంటున్నాను, ఒక దూతగా ఉంటున్నాను అంతే. భగవంతుని సేవకుని, బంటుని నేను. ఈ భావనతో రాజ్యం వేలండి. అధికారం 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 అవసరం. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశంగా తీసుకోవాలి. ప్రతినిధిగా, భగవంతుని ప్రతినిధిగా ఉండాల్సి వస్తుంది. నాది, నాకే ఇది ఉండకూడదు. అహం మమ, నాది నాది, నేను నేను. అహం నేను, నాది మమ. ఈ మమకారం అహంకారం రెండు వదిలిపెట్టాలి. నాది కాదు, కానీ నేను రక్షించాలి, నా బాధ్యత, నా కర్తవ్యం ఇది. కాపాడాలి ఇంటిని కానీ, ఆశ్రమం కావచ్చు, ఒక సంఘం కావచ్చు, ఒక వ్యవహారం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక వస్తువు కావచ్చు. వస్తువును కూడా కాపాడాల్సి వస్తుంది. నాకు సంబంధం లేదు అంటే కుదరదు. ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఎవరికైనా? వచ్చాయా ఎప్పుడైనా? వద్దు అని, నాకు వద్దు, నాకు సంబంధం వద్దు అని విడిచిపెట్టాలి అని చెప్పేసి ఇటువంటి అనుభవం ఎవరికైనా వస్తుందా? ధర్మరాజు యొక్క స్థితి గమనిస్తున్నారా? అవును, అప్పుడప్పుడు వస్తుంది గురూజీ. ఇవన్నీ వస్తుంది. కర్మబంధాలు ఎందుకు వస్తుంది? ఇవన్నీ బంధనాలు ఎందుకు వదిలిపెట్టండి. కానీ అక్కడ మళ్ళీ అక్కడ యోగులకి ఇవ్వాల్సి వస్తుంది కదా. అయోగులకి ఇచ్చేసి వెళ్ళిపోతే ఇలా మళ్ళీ అది గమనించాలి. యోగ్యత తెలియదని చెప్పేసి అలా ఏడవద్దు. మళ్ళీ యోగులను తయారు చేసుకోవాల్సి వస్తుంది. యోగ్యతను వారే రావాలి, ఎవరు రావాలి, భగవంతుడు పంపించాలంటే కష్టం. తయారు చేసుకోవాల్సి వస్తుంది. ఒక వ్యవస్థ చేసిన తర్వాత మనమే తయారు చేసుకోవాల్సి వస్తుంది. యోగులకు అటువంటి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఎవరికి సంస్కారం ఉన్నాయి, ఎవరు యోగ్యులు, ఎవరికి అర్హత ఉంది చూసుకోవాలి. వారికి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది, పరిచయం చేయాల్సి వస్తుంది. పరిచయం ఇవ్వడం అవసరం. వ్యాపారం చేసేవారు పరిచయం చేస్తారు కదా పిల్లలకు, ఎలా వ్యాపారం చేయాలి, ఎక్కడ ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, అలా నేర్పించాల్సి వస్తుంది. అంత అయిన తర్వాత నాకొద్దు, నేను ఏం చేయను అని ఇది ఒక వైరాగ్యం. అది తప్పు, సరైన వైరాగ్యం కాదు అది. వైరాగ్యం వస్తే చెప్పండి, ఇది గుర్తు చేసుకోండి. వైరాగ్యాలు వస్తున్నాయి ఎవరికైనా? తమోగుణంతో వైరాగ్యం. నిజంగా వైరాగ్యం వస్తుందా? మాట్లాడండి ఎవరైనా. వైరాగ్యం వస్తుంది ప్రభు గారు. అయోమయ వైరాగ్యం వస్తుంది గురుజీ. అయ్యో, ధర్మరాజు వైరాగ్యం రావద్దు. పద్ధతి ఉంది, వైరాగ్యానికి పద్ధతి ఉంది, క్రమం ఉంది, చూసుకోవాలి. వైరాగ్యం అంటే ఊరికేదో అక్కడ సమస్యలు అనిపిస్తే, అశాంతి అనిపిస్తే, కుదరపోతే, అది సిద్ధించకపోతే, సాధించకపోతే అది నిరాశ. నిజానికి నిరాశ వేరు, వైరాగ్యం వేరు. నిరాశకు వైరాగ్యానికి చాలా భేదం ఉంటుంది. నిజానికి ధర్మరాజుకి వచ్చింది వైరాగ్యమా నిరాశనా? ఏమొచ్చినట్టు? ధర్మరాజుకు వచ్చిన నిరాశ గురించి. ఒక రకం నిరాశ, నైరాశ్యం అంటే అపరాధ భావన వచ్చింది. తప్పు చేసిన, నేరస్తుని, అపరాధం చేసిన, పాపం చేశానని చెప్పేసి ఆ భావన వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పండి? ధర్మరాజు చేసిన యుద్ధము ధర్మయుద్ధమా? అసలు ఏమనుకున్నట్టు? ఇక్కడ మనం విశ్లేషణ చేసుకుంటే ధర్మరాజు చేసింది నా కొరకు, నా రాజ్యం కొరకు, నా అధికారం కొరకు యుద్ధం చేసి వచ్చిందని చెప్పేసి ఈ భావనతో ఉన్నాడు అనమాట మనసులో. నా అధికారం కొరకు నేను రాజుని కావాలి, ఈ భూగోళానికి చక్రవర్తి రాజుని కావాలని చెప్పేసి ఆ భావనతో ఉన్నట్టు. నిజంగా ధర్మం కోసం యుద్ధం చేసినాను, ధర్మాన్ని నిలబెట్టాలి నేను అనుకుంటే ఈ మాటలు రావు కదా. కొద్దిగా విశ్లేషణ చేసుకుని చూడండి.
ధర్మరాజు కనుక నేను ధర్మం నిలబెట్టాలని యుద్ధం చేసినాను, గెలిచినాను, ఇప్పుడు ధర్మం నిలబెట్టాలని ఆలోచన వచ్చేది. కానీ లోపల ఏమున్నట్టు, కౌరవులు బాధ పెట్టారు కాబట్టి వాడిని తీసేయాలి, అంతే కదా, నాకు అధికారం ఉండాలి అని ఉన్నట్టే కొంచెం. అందుకే ఈ పశ్చాత్తాపం. మరొకటి, నా అన్న కర్ణుని చంపదు, ముఖ్యంగా అది అభిమన్యుడు, ఉప పాండవులు, ఇంకెందరెందరో కోల్పోయాను, ఇది కూడా వచ్చేసింది. అంటే వాళ్ళందరూ కూడా ధర్మం కోసం యుద్ధం చేశారు, ధర్మరక్షణ కొరకు వీర స్వర్గం పొందినారు. ఈ భావన లేదు. అనవసరంగా చంపాల్సి వచ్చింది, చంపబడ్డారు నా కారణంగా, అకారణంగా. నా తప్పేది, నేను చేసిన పాపమే, అపరాధం, నేరం అనుకుంటున్నాడు. అందుకే ఈ మాటలు వచ్చాయన్నమాట. ఇది మనకు కూడా వస్తాయి, ఇటువంటి ఎన్నోసార్లు మనకు కూడా వస్తాయి. కాబట్టి మనం చేసే పని ధర్మం కోసం చేస్తే ఈ సమస్య ఉండదు. ధర్మం కోసం, మన సుఖం కోసం, మన భోగాల కోసం, మన కసి, మన పగ, వీటి కోసం చేయకూడదు. ఎప్పుడైనా వివాదాలు వస్తే మన వ్యక్తిగతంగా ఉండకూడదు. ఎప్పుడైతే వ్యక్తిగతంగా ఉంటుందో ఈ భావాలు వస్తాయి, ఇటువంటి వైరాగ్యం వస్తుంది, ఇటువంటి నిరాశ వస్తుంది. నిరాశ రాకుండా, వైరాగ్యం రాకుండా, అంటే నిజమైన వైరాగ్యం అది వేరు, అది విద్య, బుద్ధి, వివేకంతో వస్తుంది. ఆ వైరాగ్యం వేరు, ఇది వైరాగ్యం కాదు. ఒక రకమైన నిరాశ, ఒక రకం అపరాధ భావన, నేను నేరం చేశాను, పాపం చేశాను భావన అనమాట, పశ్చాత్తాపం. ఇక్కడ ఆపేద్దాం. ఏమైనా సందేహాలు ఉంటాయి చెప్పండి, అడగండి. ఏమనిపించింది, ఏం తెలిసింది, ఏం తెలుసుకున్నారు? తల్లులు పెంపకం, పిల్లల్ని ఎవరికో వచ్చి పెంచకండి. వారి భావాలు వస్తాయి, వారి భాష వస్తుంది, వారి సంస్కారాలు వస్తాయి. తల్లి మీద ప్రేమ ఉండాలంటే తల్లినే పెంచాలి, తల్లే కనాలి, తల్లి భాష రావాలి, తల్లి భావాలు రావాలి, తల్లి సంస్కారాలు రావాలి. దానికోసం తల్లిగా ఉండడం మంచిది. ఇటువంటి విషయాలు చెప్పాల్సిన అవసరం గుర్తు చేయాలి, హెచ్చరించాల్సి వస్తుంది. ప్రపంచంలో చాలా పెద్ద పొరపాటు జరుగుతుంది ఇదే, తల్లుల పెంపకం వలన ఇదంతా జరిగింది. ఆ కర్ణుని కనుక కొంత మాత్రం పెంచి ఉంటే ఏమయ్యేది? సూతపుత్రుడు అయ్యేవాడు కాదు, ఈ కసి ఉండేది కాదు, ఈ పగ ఉండేది కాదు, దుర్యోధనానికి అంత బలం, అంత ఉత్సాహం ఉండేది కాదు యుద్ధం చేయాలని చెప్పేసి. కర్ణుని చూసుకునే దుర్యోధనుడు దుర్యోధనుడు అయిపోయాడు, దుర్యోధనుడు అయ్యాడు కర్ణుని బలం చూసుకుని. ఎందుకంటే కర్ణుడు చాలా బలవంతుడు కదా, 1000 బలం గలవాడట, జరాసంధుని ఓడించిన వాడు. మళ్ళీ యుద్ధంలో భీముని కంటే ఎక్కువ బలం, దుర్యోధన కంటే ఎక్కువ బలం. అటువంటి బలవంతుడు, వీరుడు, శూరుడు, విలువిద్యలు కూడా అర్జున్ కంటే గొప్పవాడు. అది కాబట్టి పెంపకం దోషం జరిగింది, ఇది ఒప్పుకోవాలి. మహాభారతంలో ఈ దోషాలు ఎక్కువ ఉన్నాయి, పెంపక దోషం. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. మీరేం గ్రహించారు చెప్పండి ఎవరైనా? నీతి ఏమి తీసుకున్నారు పిపి నారాయణ గారు? ఇందులో నీతి ఏమి గ్రహించినారు? ఏ పాయింట్ తీసుకున్నారు? ఉన్నారా పిపి నారాయణ గారు? ఉన్నాను గురూజీ, నమస్తే. నీతి ఏం తీసుకున్నారు ఇందులో, ఇంతవరకు విన్న దాంట్లో మీరు గ్రహించిన నీతి ఏమిటి? అంటే ఏమి వినలేదా? ఏమీ వినలేదా? విన్నాను గురూజీ. వీటి చెప్పండి, ఒక వాక్యం చెప్పొచ్చు కదా. మౌనం ఎందుకు? అప్పలనాయుడు గారు, నమస్తే గురుజీ. నీతి ఒకటి చెప్పండి, ఒకటే. త్యాగం గొప్పదని తెలిసింది గురుజీ. ధర్మరాజు ఏం త్యాగం చేశాడు? ధర్మరాజు త్యాగం చేయడం అంటే ముందు ధనం కోసం, పరువు, పేరు కోసం, ప్రతిష్ఠ కోసం
త్యాగం చేసి సంపాదించాడు. తర్వాత అవన్నీ అయిపోయాయి కాబట్టి ధనం సంపాదించాడు, ప్రతిష్ట సంపాదించాడు. ఇక మనకు కావాల్సింది ఏంటుంది? ధర్మమే. ఇప్పుడు త్యాగం చేస్తే కొద్దిగా ఇవన్నీ జరిగినవన్నిటికీ పరిహారార్థము కొద్దిగా వనాలకు వెళ్తే కొద్దిగా మనశ్శాంతి ఉంటుందని అప్పుడు ఆ రకమైన త్యాగ బుద్ధితో వెళ్ళాలనే ఆలోచన అతనికి అప్పుడు వైరాగ్యం వచ్చిందని నేను అనుకుంటున్నాను గురుజీ. ఇంకెవరైనా ఏం నీతి గ్రహించారు? పద్మావతమ్మ గారు, కృష్ణారావు గారు. గురుజీ, ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే ముందే ఆలోచించాలి. అంతా అయిపోయాక ఇది నాకొద్దు, అదొద్దు, నాకు ఈ రాజ్యం వద్దు, అదొద్దు అని అనకూడదు. ఏదైనా సరే ముందే ఆలోచించుకొని దాని పర్యవసనాలు, దానివల్ల వచ్చినటువంటి కష్ట నష్టాలు ఇవన్నీ ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి తప్ప అంతా అయిపోయాక రాజ్యము అధికారం చేతికొచ్చాక ఈ విధంగా చేయడం అనేది నైరాశ్యం చెందనుంది. అది సరైనది కాదని నాకు అనిపిస్తుంది. శుభం. ఇంకెవరైనా తల్లులు? నిర్మలమ్మ గారు, నీతి ఏం తీసుకున్నారు? మీరు గ్రహించిన నీతి ఏంటి? నమస్తే గురూజీ. చెప్పండి అమ్మ. అంటే ఒక కార్యక్రమం చేసిన తర్వాత వచ్చిన దాన్ని దేన్నైనా కూడా స్వీకరించి దాన్ని ఏ విధంగా మళ్ళీ మంచి మార్గంలో పెట్టుకోవాలి అనే దాన్ని ఆలోచించాలి. కానీ అయిపోయిన దాని గురించి చింతించడం వల్ల ప్రయోజనం అయితే ఉండదు. జరగాల్సిన దాన్ని ఆలోచించుకుని దాన్ని ధర్మబద్ధంగా చెయ్యాలి అని నాకు తెలిసింది గురూజీ. శుభం. ఇంకెవరు తల్లులు? సామరాజమ్మ గారు, వాణమ్మ గారు. నమస్తే గురూజీ. చెప్పండి. నీతి. కార్యాలను వదిలిపెట్టకూడదని అర్థమైంది గురూజీ. దుర్మార్గులకి దుష్టులు అప్పచెప్పొద్దు అని. అది. ఇంకా తల్లులు? రమాదేవి గారు. నమస్తే గురూజీ. అంటే తల్లిదండ్రులు బాధ్యత వహించి వాళ్ళ సంతానానికి సద్మార్గంలో నడిచేటట్టుగా చెప్పాలి అని. ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచాలనే గాని దానికి వెనుదిరిగిపోవడం కాదు అనేది అర్థమైంది. అది. ఇంకెవరైనా? పద్మావతమ్మ గారు, తల్లులు ఇంకెవరైనా? మహేశ్వరమ్మ గారు. ఓం గురూజీ. నీతి చెప్పండి. ఏం నీతి గ్రహించారు? రాజు తన ధర్మాన్ని వదిలిందనుకో ఇంకా దేశం సర్వనాశనమే గురూజీ. అంత అధోగతం అని అర్థమైంది గురూజీ. అసలు లీడరే తప్పు ఎటు వెళ్ళిపోతే అంతే సర్వనాశనం గురూజీ. బాగా చెప్పారు. ఇంకా డబ్బు గురించి, ధనం గురించి వచ్చింది కదా. ధనం ఊరికి వస్తుందా? ఊరికే రాదు. ధనం రాదు గురూజీ. యుద్ధం చేయాలి. అందరు కూడా యుద్ధం చేస్తున్నారు. రోజు చేసేది యుద్ధమే ధనం గురించి. ధనం ఎందుకంటే అది సాధనం కాబట్టి. ధనం సాధనం. జీవిత లక్ష్యాన్ని పూర్తి చేసుకోవడానికి ధనం సాధనం. ఏం చేయాలన్నా ధనమే. ధనం మూలం ఇదం జగత్. ధనం పెట్టకూడదు, ఎక్కడెక్కడ ఖర్చు చేయకూడదు వ్యర్థంగా. ధనం ధర్మం కోసం ఖర్చు చేయాలి, అధర్మం కోసం కాదు. సుఖాలు భోగాల కొరకు కాదు. వేదం కూడా చెప్పింది కదా గురూజీ, ధనాన్ని సంపాదించాలి. శతహస్త్ర సమాహారాన్ని అసంఖ్యరా 100ల చేతితో సంపాదించి 1000 చేతితో పంచాలి. సంపాదించు, పంచు, దానం చేయండి 1000 చేతులతో. అంటే ఎక్కువగానే సంపాదించాలి, పంచాలి. పెంపకం గురించి చెప్పారు కదా గురూజీ. నేను మాకు ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్స్ చూస్తుంటాను గురూజీ. ఇక్కడ వాళ్ళు కొంచెం ఎక్కువ డబ్బులు ఉంటాయి కదా గురూజీ వీళ్ళకి. ఇక్కడ నాగరికులకి పని మనుషుల చేతిలోనే ఉంటారు ఆ పిల్లలు ఎప్పుడు. వాళ్ళు స్వతహాగా ఏమి చూడరు వాళ్ళని. ఇంకా వాళ్ళలాగానే బిహేవియర్ అది కరెక్ట్ ఉండదు గురూజీ. మీరు చెప్పినప్పుడు నేను పోల్చుకుంటే కరెక్ట్ అనిపించింది. పెంపకం అంత పని వాళ్ళ పైన ఉంటారు వాళ్ళు. ఇంకా అందుకే మన పిల్లలు మనమే ఎంచుకోవాలి. ఎవరు పెంచితే వాళ్ళ భావాలు వస్తాయి, వాళ్ళ భాష వస్తుంది, వాళ్ళ అలవాట్లు వస్తాయి. మన పిల్లలు మనమే ఎంచుకోవాలి, ఎక్కడో పెంచొద్దు. స్కూల్లో వాళ్ళు చూసుకుంటారు, ఆయాలు చూసుకుంటారు. ఆ ప్లే స్కూల్లో చిన్నపిల్లల స్కూల్ ఉంటాయి కొన్ని,
స్కూల్లో పేరు పెడతారు బచ్పన్ అని చెప్పేసి. ఇక్కడ నిజామాబాద్ కూడా ఉన్నది బచ్పన్, అవును. స్కూల్ పేరు బచ్పన్. అటువంటి పేరు పెడతారు. మీరు శుభం. యజుర్వేదంలో కూడా చెప్పారు గురూజీ, ఆ, ఈ ప్రాణి సంతానాన్ని పెంచేటప్పుడు ఆ దాది కూడా వేద విద్య ఆ, అంతా దాది ఉండాలి. విదిశమని కావాలి, ఆ, ఆరోగ్యవంతురాలే ఉండాలి, బలవంతురాలే ఉండాలి, అలా ఉన్నప్పుడు కదా. అప్పుడే గాని అలాంటి వాళ్ళే పెంచుకోవాలి దాదులుగా అని ఆ దాది విదిశమనే ఉండాలమ్మా. విషయమనే ఉండాలి. మంచి ఆహారం అవి కూడా ఆమెకు అంటే ఈ అందేటట్టుగా తల్లి చక్కగా. ఈ తల్లి కంటే ఈ కన్న తల్లి కంటే ఎక్కువ విదిశమైన ఉండి ఎక్కువ వ్యవహారం వచ్చే అట్లా ఉంటే ఇప్పుడు మనం స్కూల్కు ఎందుకు పంపిస్తాము? స్కూల్కి ఎందుకు పంపిస్తాము? టీచర్ దగ్గరికి అది విద్య మంచి ఆలోచనలు మంచి అలవాటు నేర్పిస్తాం కదా, విద్య నేర్పిస్తాం పంపిస్తాం. అవును. ఆ స్కూల్ టీచర్, ఆ స్కూల్లో ఉన్న టీచర్కి చదువు రాకపోతే పంపిస్తామా? ఒక స్కూల్లో ఒక టీచర్ నాడు తాగుతాడు, తింటాడు, అసలు చదివే రాదు అని అబద్ధాలు ఆడతాడు, వంకరగా మాట్లాడతాడు. ఆయన టీచర్ అని పంపిస్తారా? పంపించలేం కదా. పంపించి మంచి వాళ్ళ దగ్గర మనం పెంచవచ్చు, మంచి వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర పంపించి విద్యా బుద్ధి నేర్పించవచ్చు. కానీ నిజంగా ప్రేమ ఎవరి ప్రేమ ఉండాలి? తల్లి ప్రేమ ఉండాలి కదా. తల్లి స్పర్శ ముఖ్యం బిడ్డకు, అది బాగా గుర్తుంచుకోండి. ఇందాక చెప్పిన కదా ఆవులు, ఆ స్పర్శ ముఖ్యం. ముందు స్పర్శ అవసరం ఉంటుంది. ఏ బిడ్డైనా, మనుషులైనా పశువులైనా, బిడ్డకు తల్లి స్పర్శ అవసరం ఉంటుంది, తల్లి ఒడి, అది ముఖ్యం. శుభం. ముగించేద్దామా? ఓం గురుజీ, మీరు గ్రూప్ లో చెప్పండి. ఒక పిక్చర్ పెట్టారు గురుజీ. ఒక ఆయన కంటిన్యూస్ నిలబడి కాళ్ళని వాచిపోయి తపస్సు, అది అది భక్తి, అది తపస్సు. ఒక అతనేమో చెయ్యి పైకని, ఇది తపస్సు గురించి మరి ఇంకేమైనా ఇది మూర్ఖత్వం. మూర్ఖత్వం అంటారు అంతే, తపస్సు కాదు మూర్ఖత్వం అది. అటువంటి ఉపదేశం కొదిరిస్తారు గురువులు. ఇలా ఉండు, ఆకాశం వైపు వేలు చూపిస్తూ అది చేయి అలాగే పెట్టండి, ఒకటి పెట్టాడు. ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు, ఉన్నాడు బతికి చచ్చిపోయాడు. అప్పుడు అలాగే ఉంది, ఆ చెయ్యి అలాగే నిలబడిపోయింది, అలాగే ఉంటుంది, కిందికి రాదు, దిగదు. అవును అంతే జీవితం. పడుకున్నంతే, లేచినంతే, కూర్చున్నంతే. అది అటువంటి ఉపదేశాలు కూడా ఉంటాయి, అటువంటి తపస్సులు కూడా ఉంటాయి. మూర్ఖత్వం అది. పౌరాణికంగా ఇటువంటి చేస్తుంటారు. నాగసాధువులు కూడా ఇట్లా చేస్తుంటారు గురుజీ. నాగసాధువులు అట్లా చేయరు. నాగసాధువుల వ్యవహారం వేరు. వాళ్ళు సైనికులు. నాగసాధువులు సైనికులు. వాళ్ళకి యుద్ధ కళలు వచ్చు. వాళ్ళు బ్రహ్మచారులు ఉంటారు. నాగసాధువులు ఊరికే మాటలు కాదు. శంకరాచార్యుడు ఏర్పడిన సైన్యం అది నాగసాధు. ఇప్పుడు నాగసాధు వీళ్ళు కాదు, అంటే షోయింగ్ చేసేవాళ్ళు కాదు. నాగసాధువులు అంటే సైన్యం, అది సేన. అందుకే కుంభమేళలో మొదటి స్నానం వారిదే ఉంటుంది. వారి స్నానం అయిన తర్వాత మిగతా వాళ్ళందరూ స్నానం చేస్తారు. కుంభమేళాలు అంతమంది నాగసాధువులు ఎక్కడ ఉంటారు? అంతకుముందు వాళ్ళు అంతమంది కనిపించారు. అదే సైన్యం, అదొక సైన్యం. వాళ్ళు ఎక్కడ ఉంటారు అంతమంది? అదే విచిత్రం అమ్మా, అదే విచిత్రం. ఎక్కడుంటో తెలియదు, అంతే. నాగ్పూర్ అనేది అదే, నాగ్పూర్ కేంద్రం అంటారు. నాగ్పూర్ ఉంది మహారాష్ట్రలో, నాగసాధుల కేంద్రం అంట అది. అది ఎక్కడ ఉంటే ఆశ్రమాలు కూడా తెలియదు మరి. ఉత్తర భారతంలో కూడా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి. అఖాడాలు అంటారు, అఖాడాలు. ఇంకా ముగించేద్దాం. శుభం. ఆసనం మార్చుకొని కూర్చోండి. కూర్చున్న స్థితి మార్చుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం 3 సార్లు. శాంతి శాంతి శాంతి. ముందుగా పరంపిత పరమాత్మ ఓంకు వందనాలు.
ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు అందరికీ వందనాలు, ప్రణామం. ఈ మహాభారతం రచించినటువంటి వ్యాస మహర్షికి తెలుగులో అనువాదించిన వారందరికీ కూడా వందనాలు, ప్రణామాలు. మీ అందరికి కూడా అభినందనాలు, అభివందనాలు. పరమపిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం శుభం. సర్వేభ్యో నమో నమః. ముగించేద్దాం. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు. నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే. ఓం సాదర ప్రణామం గురుజీ. ఓం నమస్తే. నమస్తే గురూజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం ఓం శుభం. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. నమస్తే. ఓం నమస్తే గురూజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే. ఓం 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 నమస్తే గురూజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే. ఓం ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే. గురుజీ నమస్తే గురుజీ, ఒక విషయం అడుగుతా మిమ్మల్ని. చెప్పండి. ఇప్పుడు కుంతి గనక ఆ బిడ్డని సాకి కొన్ని దగ్గర ఉంచుకున్నట్టయితే అట్టు వదిలేట్టకుండా ఈ ధృతరాష్ట్రుడికి గనక నిజంగా ధర్మం తెలిసింటే ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదు కదా గురుజీ. ఆమె వదిలిపెట్టడం వల్లే కదా అంత అక్కడ వదిలిపెట్టడం, ఆ బిడ్డ బయటికి రావటం, సూర్యుడు అనే పదాన్ని అతను దీర్ణించుకోలేకపోవటం, ఆయనకు ఒక ఈర్ష్యలాగా తిరగటం. పెంపకం దోషం అమ్మా. తల్లులు జాగ్రత్త పెంచాలి. గాంధారి సరిగా పెంచకపోవడమే. గాంధారి ధృతరాష్ట్ర కళ్ళు లేవని చెప్పేసి గాంధారి కూడా గుడ్డలు గుడ్డలు కట్టుకోవడము, చూడకపోవడము తప్పు కదా. పెంపక దోషం ఉంది. ధృతరాష్ట్ర పెంపక దోషం. అవునవును, వాళ్ళే కానీ సరిగా పెంచితే అంత యుద్ధం జరిగేది కాదు, అంత ప్రాణ నష్టం జరిగేది కాదు కదా గురూజీ. పెంపకంలో ఎంత ఘోరం జరిగిపోయిందో చూడు గురూజీ. నమస్తే నమస్తే గురూజీ, ధన్యవాదములు. నమస్తే. శుభం.